హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనం ఈరోజు మనుష మేడం ద్వారా మైండ్ఫుల్నెస్ అండ్ సైలెన్స్ అనే టాపిక్ తెలుసుకోబోతున్నాం. సో ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు మనకు చాలా కష్టతరమైనవి కూడా. మైండ్ఫుల్నెస్ గురించి విన్నాము ఎన్నోసార్లు, కానీ మైండ్ఫుల్గా ఉండలేకపోతున్నాం. తర్వాత సైలెన్స్ గురించి సార్ ద్వారా ఎన్నో విన్నాం, పత్రి సార్ ద్వారా, కానీ మౌనంగా ఉండలేం, మాట మీద ఎరుకతో ఉండలేం. సో మరి ఈరోజు వాటి ప్రాముఖ్యత అండ్ వాటిని ఎలా సాధించుకోవాలి, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి అనే టిప్స్ ఇవన్నీ మేడం ద్వారా తెలుసుకుందాము. ఎస్ మ్యామ్, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. నమస్కారం శైలజ మ్యామ్, గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. అండ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇంత త్వరగా అందరు జాయిన్ అవుతున్నారంటే ఎంత సిన్సియర్ గా మీరందరూ ధ్యానం చేస్తున్నారు అనేది తెలుస్తోంది. సో వీలైతే మీ కెమెరాస్ లోకి రండి. సో మనుషులతో మాట్లాడుతున్నట్టుంటది, ఫోన్ లో కాకుండా. ఎలా ఉన్నా పర్లేదు, లైక్ వీఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్, రైట్? సో నో ప్రాబ్లం. అండ్ అశ్విని మేడం చెప్పారు, మైండ్ఫుల్నెస్ గా ఉండడం చాలా కష్టము మనకి తెలిసినా కూడా అన్నారు. యాక్చువల్ గా మైండ్ఫుల్నెస్ గా ఉండడం కష్టం కాదు, ఆల్రెడీ మన నేచర్, లైక్ మన ఇనేట్ నేచర్ ఈ సైలెన్స్ అండ్ మైండ్ఫుల్నెస్. సో ఈ సృష్టి అంతా స్టార్ట్ అయిందే సైలెన్స్ వల్ల, సైలెన్స్ తో. ఎక్కడ చూసినా ఉండేదే సైలెన్స్. మనం దాన్ని పొల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది మన మధ్య? ఇప్పుడు మన మధ్య ఏముంది అంటే మన మధ్య మాటలు లేవు, మన మధ్య సైలెన్స్ ఉంది, రైట్? ఆ సైలెన్స్ లో నేను మాటలు ఇన్సర్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక ధ్వని అనేది ప్రొడ్యూస్ అవుతోంది. సో సైలెన్స్ ఈస్ ఎవ్రీవేర్. వీఆర్ జస్ట్ డిస్టర్బింగ్ దట్ సైలెన్స్. ఈవెన్ మన మనసులో కూడా సైలెన్స్ ఆల్రెడీ ఉంటది, కానీ ఆ సైలెన్స్ లో మొత్తం ఆలోచనల చెత్త వేసుకుంటే అప్పుడు అది మైండ్ ఫుల్ అయ్యింది అనమాట. సో త్రూ మైండ్ ఫుల్నెస్ వి విల్ బి బికమింగ్ మోర్ మైండ్ఫుల్, రైట్? సో మేడం మైండ్ఫుల్నెస్ అండ్ సైలెన్స్ గురించి చెప్పమన్నారు. నేను అనుకున్నాను ఇది చాలా కొత్త టాపిక్ కాదు, కానీ చాలా చాలా ముఖ్యమైన టాపిక్. మనకందరికి తెలుసు. మేడం, ఐ వాంట్ టు ఆస్క్, లైక్ లెట్ ఇట్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. శైలజ మేడం, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి మేడం? అన్మ్యూట్. శైలజ మేడం, మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? ప్రెసెంట్ ఉండడం అని నేను అనుకుంటా. అంటే ఏం పని చేసి వాట్ ఇన్ ప్రెసెంట్. ఓకే. అశ్విని మేడం, మీ ఆన్సర్? సో మైండ్ఫుల్నెస్ అంటే మేము ప్రెజెంట్లో మనం ఏం చేస్తున్నామో మైండ్ అక్కడ ఉండాలి. వేర్ ఈస్ ద బాడీ, దేర్ షుడ్ బి ద మైండ్. రైట్, ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ నాట్ జస్ట్ వన్ ఎంటిటీ. మనకు తెలిసినట్టు మనం అందరం సోల్ అని చెప్తూ ఉంటాం, రైట్? కానీ మనం ఓన్లీ సోల్ ఒకటే కాదు. ఇప్పుడు శరీరం కనిపిస్తోంది కదా, మనం శరీరం కూడా. మనసు కనిపిస్తోంది కదా, చాలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి కదా, వీఆర్ మెంటల్ బాడీ ఆల్సో. ఎమోషన్స్, ఫీలింగ్స్ వస్తుంటాయి కదా, వీఆర్ ఎమోషనల్ బాడీ యాజ్ వెల్. మనము ఎనర్జీ అక్కడ పెడుతుంటే వీఆర్ ఎనర్జీ బాడీ. సో యాజ్ వి నో, వీఆర్ ఆల్ ది 7 బాడీస్ ఇంక్లూడింగ్ సోల్, రైట్? సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ బాడీస్ ప్రతిసారి ఏమవుతుంది అంటే, మనం బాడీ ఇక్కడ ఉంటాం, మైండ్ ఎక్కడో ఉంటది. మనం బాడీ ఇక్కడ ఉంటది, ఎమోషన్స్ ఇంకొక వేరే దగ్గర ఆలోచిస్తుంటాయి, వేరే వాళ్ళతో అటాచ్ అయ్యి ఉంటాయి, రైట్? సో వీఆర్ ఆల్వేస్ మనం స్ప్లిట్ అయి ఉన్నాం. మన డిఫరెంట్ బాడీస్ అన్ని కూడా స్ప్లిట్ అయి ఉంటాయి. అవన్నీ ఒకే చోట ఉండి ఒకే ఎనర్జీలో, అంటే ఒకే పని చేస్తూ ఉంటే దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు, రైట్? వెన్ యూర్ 100% ఓవర్ దేర్ సమ్వేర్, దట్ ఈస్ కాల్డ్ as mindfulness. యాక్చువల్లీ దట్ ఈస్ కాల్డ్ as మెడిటేషన్. ఈవెన్ మెడిటేషన్ లో మనం ఏం చేస్తున్నాము, మైండ్ ఎక్కడికో పోతున్న మైండ్ ని
తీసుకొచ్చి మనం శ్వాస మీదకి పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం ఈ శ్వాస మీదకి? సరోజ మేడం మీరు చెప్పండి, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ప్రెసెంట్ ఉండడానికి. ఎందుకు ప్రెసెంట్ అంటే లో మనం ఉండాలి? ఆల్వేస్ అదే మేము ఏం పని చేస్తామో దాని మీద ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి ఎందుకు ప్రెసెంట్ లో ఉండాలి? దట్స్ వాట్ మైండ్ఫుల్నెస్. దట్స్ వాట్ మైండ్ఫుల్నెస్. వెరీ నైస్ ఆన్సర్, రైట్? సో ఏమవుతుంది అంటే మనం డిఫరెంట్ బాడీస్ అన్ని డిఫరెంట్ చోట ఉంటే వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఫుల్ ఎక్స్పీరియన్స్ వాట్ వి కమ్ ఫర్. ఇప్పుడు మనం అంటాం ఈ ఈ జీవితాన్ని మనము అనుభవించడానికి, అనుభవాలను తీసుకెళ్ళడానికి వచ్చాము భూమి మీదకి అని. కానీ ఒక్కొక్క అనుభవంలో మనం ఏమవుతున్నాం అంటే మనం ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అవుతున్నాం. అంటే మన బాడీ ఇక్కడ ఉంటుంది, మైండ్ ఇంకొక దగ్గర ఉంటుంది, ఎమోషన్స్ ఇంకో దగ్గర ఉంటుంది, ఎనర్జీ ఇంకొక దగ్గర ఉంటుంది. సో మనము ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈస్ అ వైబ్రేషన్. సో ఇఫ్ ఎమోషన్ ఈస్ అన్ వైబ్రేషన్, థాట్ ఈస్ అ వైబ్రేషన్, మనం ఏమవుతున్నామంటే ప్రతి ఆలోచన వల్ల మనం ఎక్కడికో వెళ్తుంటే ఆ ఎనర్జీ అనేది అంత దూరం ట్రావెల్ చేస్తుంది మన నుండి విడిపోయి. సో ఇన్ మెడిటేషన్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే ఎవ్రీ టైమ్ వెన్ వి ఇలా కూర్చుని ధ్యానం చేస్తూ 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 ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికో పోయిన థాట్స్ ని తీసుకొచ్చి మన శ్వాస మీద పెడుతున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ ఎలా ట్రైన్ అయ్యింది అంటే చిన్నప్పుడు పుట్టంగానే అమ్మ ఇదిగో, నాన్న ఇదిగో, బంధువులు ఇదిగో, సొసైటీ ఇదిగో, మీ నాన్నమ్మ తాతయ్య అని ఎక్స్టర్నల్ గా ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది మనందరికి. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ ఇదిగో నువ్వు, ఇదిగో నీ లోపల ఉండేది అని ఎప్పుడు మనకి చూపించలేదు, రైట్? సో ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అన్ని వాళ్ళు చాలా మైండ్ఫుల్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ లక్కీ. సో కానీ మన జనరేషన్ వరకు ఎప్పుడు కానీ ఇదిగో నీ లోపల ఇలా జరుగుతుంది, ఇది నీ ఎమోషన్. ఎందుకంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తాం ఆ డిఫరెంట్ ఏజ్ లో. సో ఎప్పుడైతే మనతో మనం కనెక్షన్ అనేది లూజ్ అవుతూ ఉన్నామో వీఆర్ జస్ట్ కనెక్టింగ్ విత్ ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్. అండ్ ఈవెన్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో ఇది ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంటది. చిన్నప్పుడు పిల్లోడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ దూరంగా ఉందనుకోండి, వాళ్ళ కేర్ టేకర్స్, వాళ్ళ నాన్నమ్మో లేకపోతే చూసుకునే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, తీసుకొచ్చి ఏడుస్తూ ఉంటే ఒక పాల డబ్బా పెట్టేస్తారు, లేదా తినిపిస్తారు, లేదా ఇదిగో ఇదిగో అక్కడ ఇక్కడ అని చూపిస్తారు. అంటే మనం ఎప్పుడైతే ఏడుస్తున్నామో అంటే ఏదైనా ఒక ఎమోషన్ వస్తే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలో మనకు తెలీదు. ఏడిస్తే మనం ఏం ట్రైన్ చేస్తున్నాం, పిల్లలప్పటి నుంచి ఏడిచినప్పుడు నువ్వు తాగు, ఏడ్చినప్పుడు తిను, ఏడ్చినప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వు. దిస్ ఈజ్ వాట్ మన బ్రెయిన్ ట్రైన్ అవుతూ వస్తుంది ఇన్ని జనరేషన్స్ గా. అందుకనే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఒక 15 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆ ఎమోషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా కూర్చోవాలి అనేది ఎవరికి తెలీదు. ఓ ఎమోషన్ వచ్చిందా, ఓకే లెట్స్ గో ఆన్ పార్టీ, లెట్స్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్, ఆర్ లెట్స్ ఒక మూవీ చూద్దాం, ఒక యూట్యూబ్ లో ఏమైనా చూసేద్దాం, లేదా ఒక మూవీకి వెళ్ళిపోదాం, ఒక షాపింగ్ వెళ్దాం. అంటే ఒక ఎమోషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియక ఎలా డైవర్ట్ చేసుకోవాలో వాళ్ళని అనేది మన సబ్ కాన్షియస్ గా ట్రైన్ అయిపోయింది. సో ధ్యానం ద్వారా ఏమవుతుంది, ఈ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ అన్ని పోయి మన బ్రెత్ పైన కనెక్ట్ చేస్తూ 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 ఉంటే ద పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ ని వీఆర్ ట్రైనింగ్ సో టు బీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. సో అందుకనే ఈ మధ్య బ్యూటిఫుల్ సెషన్స్ పృథ్వీ సెషన్స్ లో విన్నా, 365 days అనేసి ఒమేగా పిరమిడ్ కండక్ట్ చేస్తుంది ఇంగ్లీష్ సెషన్స్. ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ థాట్స్ యు ఆర్ గెటింగ్ ఆర్ హౌ మచ్ టైమ్ యు ఆర్ ఇన్ సైలెన్స్. మనము ధ్యానం చేస్తున్నప్పుడు మన కొలత, ధ్యానం బాగా జరుగుతుందా లేదా అనే కొలత ఎంతసేపు సైలెంట్ గా ఉన్నామా ధ్యానంలో కాదంట, ఎన్నిసార్లు మైండ్ డిస్ట్రాక్ట్ అయితే వెనక్కి తీసుకొని రాగలుగుతున్నాము అనేది. మీ మైండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటది. మీ మైండ్ యొక్క అవేర్నెస్ అనేది, మీ మైండ్ శక్తి ఎప్పుడు స్ట్రాంగ్ అవుతూ ఉంటది అంటే ఒక థాట్ డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఓ నేను తీసుకొచ్చా లైక్ వన్స్ యూ స్టార్ట్ గెట్టింగ్ దాట్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్.
తర్వాత కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని రోజులు మీరు కంటిన్యూస్ ధ్యానం చేసిన తర్వాత ఓకే, ఇంకా కూర్చోగానే ఈవెన్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనసు ఇక్కడే నిల్చుంటది. విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్సో. అంటే ఆలోచనలు అనేది చిన్న పొరలాగా అయిపోతది అనమాట. క్లౌడ్ లాగా అయిపోతది. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ థాట్స్. మనం ఆలోచనలతో గొడవ పడాల్సిన అవసరం లేదు. నాకొద్దు, వద్దు, వద్దు. ఇన్నొచ్చాయి, ఎన్నొచ్చాయి. ఆలోచనలొచ్చాయి, వచ్చాయి. నేను శ్వాస పైన ఉంటున్నా. అంతే. ఎందుకంటే ఆలోచనలు రాకూడదు, కంప్లీట్ సైలెన్సే ఉండాలి ధ్యానంలో అంటే ఎప్పుడు కుదరదు. ఎందుకంటే మనసు గూడా మన శరీరంలో ఒక భాగమే గదా! మనలో ఒక భాగమే గదా! ఈరోజు ఎక్కువ బయట వాటితో ఇన్వాల్వ్ అయ్యినాననుకోండి, నాకెక్కువ ఆలోచనలొస్తాయి. రైట్? లేదా ఇవాళ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్కువ నాతోనే ఉన్నాననుకోండి, నాకు తక్కువ ఆలోచనలొస్తాయి. డే ఎలా ఉంటది అని మనం డిసైడ్ చెయ్యలేం కదా! కొన్నిసార్లు లైఫ్‌లో సిట్యుయేషన్స్ హైగుంటాయి, కొన్నిసార్లు లో సిట్యుయేషన్స్ ఉంటాయి. ఈవెన్ ధ్యానంలో అయినప్పుడు ఇంకా ఎక్కువ లో సిట్యుయేషన్సే ఉంటాయి. సో, మనము ఎలా ఉండాలి అని డిసైడ్ అవ్వలేము. లైఫ్ ఇలా ఉండాలి, లైఫ్ ఇలానే హ్యాపీగా ఉండాలి, సైలెంట్‌గా ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలని డిసైడ్ అవ్వలేం. కానీ మీ మైండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది ఏ సిట్యుయేషన్‌లో అనేది మీ ధ్యానంలో మీరు ట్రైన్ చేస్తున్నారు మీ మైండ్‌ని. చేస్తూ ఉంటారు. మీరు ఆలోచనలెళ్ళినప్పుడు వెనక్కి తీసుకొని రాగలిగితే ఒక స్టేట్‌లో ఆలోచనలొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మీ ధ్యాస మాత్రం కేవలం శ్వాస మీద ఉంటది. అప్పుడు ఆలోచనలు తిన్నయి పూర్తి ఆహ్, ఎరుక స్టేట్‌లోకెళ్తారు. చాలా మంది నేను ఇది కండెమ్ చేయకూడదు. బట్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నా అవ్వచ్చు. చాలా మంది ఒక 1 వీక్ ధ్యానం చేయగానే ఏదైనా కనిపించిందనుకోండి, లేదా గంట ధ్యానం చేయగానే ఏమైనా కనిపించిందనుకోండి, ఏదైనా విజన్ వచ్చింది, లేకపోతే కనిపించిందనుకో, ఓహ్! నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది అంటారు. థర్డ్ ఐ అంత ఈజీగా ఓపెన్ అయిపోతదా? ఋషులు, మునులు హిమాలయాల్లో కూర్చొనెళ్లి ధ్యానం చేశారు. వాళ్ళతో డిస్ట్రాక్ట్ అయ్యి. కానీ ప్లీజ్ డోంట్ ఫాల్ ఇంటూ దట్ ట్రాప్. థర్డ్ ఐ అన్న ట్రాప్‌లోకి వెళ్ళకండి. థర్డ్ ఐ విజన్ ఓపెన్ అవ్వగలిగితే హ్యాపీ అండ్ గుడ్. అదే ఓపెన్ అవుతది. ఎలా ఓపెన్ అయింది థర్డ్ ఐ అని మీకు ఎలా తెలుస్తది అంటే, మీ లైఫ్‌లో ఎరుక పెరుగుతది. మీ లైఫ్‌లో మీరు చూసే విధానం పెరుగుతది. అదే థర్డ్ ఐ ఓపెన్ అయిందా లేదా అని సూచన. అంటే ఏంటి? ఎరుక పెరగడం మీ లైఫ్‌లో చూడడం విధానం పెరుగుతది అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని మేడం అంటే నాకు చాలా చాలా కోపం. ఓకే. అశ్విని మేడం నాకు పొద్దున్నే లేసి క్లాస్ చెప్పాలి అంటే నాకు ఎక్కడ లేని కోపం వస్తది. ఎక్కడ లేని బాధ వస్తది. రైట్? ఇది నా ముందు స్టేట్ అనుకోండి. నాకు థర్డ్ ఐ నిజంగా ఓపెన్ అయ్యుంటే నేను నా వైపు నుండే కాకుండా వేరే వాళ్ళ వైపు అన్ని కోణాల వైపు అర్థం చేసుకోవడం మొదలవుతది. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఒకరి మీద నాకు కోపం ఉందనుకోండి, ఎంతసేపు మన వల్లే మనం చెప్పినట్టే ఎందుకు వాళ్ళు ఇనట్లేదు అన్న ఫీలింగ్‌లో ఉంటాం. కానీ మనం ఎందుకు గొడవ పడుతున్నామో వాళ్ళు కూడా అందుకే గొడవ పడుతుంటారు కదా! మనము రైట్ అని గొడవ పడితే వాళ్ళు కూడా వాళ్ళ ప్రకారం అది రైటే. ఒకటి చాలా బ్యూటిఫుల్ ఇది చూసా. నేనెప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటా గూడా. నేను ఇలా చూపించాననుకోండి. అశ్విని మేడం ఏ కలర్ ఉంది నా చెయ్యి? స్కిన్ కలర్ ఉంది మేము. ఐ మీన్ కలర్ చెప్పండి. స్కిన్ కలర్ కాదు. లైక్ లిటిల్ వైట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. వైట్ సపోజ్. వైట్. ఓకే. విల్ హావ్ వన్ లైక్ వైట్ కదా. లేదు మేడం బ్రౌన్ ఉంది కలర్. మీకు బ్రౌన్ ఉందా? వైట్ ఉందా? ఓకే. సమ్ పింకిష్ వైట్ ఉంది. మీకు పింకిష్ వైట్ ఉంది. లేదు మేడం నాకు బ్రౌనే ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఓకే. స్కిన్ కలర్ బ్రౌన్ ఉంది. బ్రౌన్. కానీ మీకు బ్రౌన్ ఉంది, నాకు వైట్ ఉంది. అంటే మనము జీవితంలో కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాం. ఒక బ్యూటిఫుల్ కోట్ కూడా చూసా. నేను 6 రాస్తా అన్నమాట. నేను ఇక్కడ నుంచి దాన్ని 6 అంట. అక్కడ నుండి శైలజ మేడం లేదు అది 9 అంటారు. లేదు ఇది 6 అని నేనంట. మేడం అది 9 అంటారు. నాకు అది 6 లాగా కనిపిస్తది కాబట్టి నాకు అది 6. నాకు 6 లాగా కనిపించిందని మీకు 6 అయిపోదు కదా!
మీకు 9 అవుతుంది, రైట్? సో ఒక పర్సన్ కి ఒక ఆలోచన, అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దానిపైన థింగ్స్ అన్ని అది మన జీవితంలో థింగ్స్ అన్ని అవును రైట్ అనిపిస్తాయి. కానీ వాళ్ళు కూడా రైట్ కాబట్టి వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తారు కదా! వాళ్ళు కూడా మనతో గొడవ పడతారు. అలా దృష్టికోణం మారుతది. ఓహ్! వాళ్ళు ఇందుకోసం గొడవ పడుతున్నారు కదా! ఓకే. వాళ్ళు కూడా కరెక్ట్ అయ్యుండొచ్చు కదా! అందుకనే వాళ్ళు గొడవ పడుతున్నారు. నాకది తప్పు. కానీ వాళ్ళకి కూడా అది కరెక్టే గదా! అందుకు వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఆలోచించడం మొదలుపెడతాం. అలా డిఫరెంట్ కోణాలతో అర్థం చేసుకోవడం మొదలుపెడతాం. మనకి ఆ అవేర్‌నెస్ అనేది పెరుగుతది. అప్పుడు మీకు నిజంగా థర్డ్ ఐ ఓపెన్ అయినట్టు. ఏదో విజన్స్ వస్తే ఎక్కడికో ఎళ్ళిపోతే ఓకే. ఎళ్ళిపోయినారు. సో వాట్? కళ్ళు తెరిచాక మీ జీవితం మారిందా? అలాగే ఉందా? అలానే ఉంటే ఇంకేం, మీరు థర్డ్ ఐ మాస్టర్ అయ్యి ఏం ప్రయోజనం? ఎవరో ఎక్కడో కూర్చున్నారు. అదంతా ఎంతో పెద్ద వరల్డ్ చూసేసొస్తారు. ఏం ప్రయోజనం? మీ జీవితం మారకపోతే, మీ జీవితం దృష్టికోణం మారకపోతే. అండ్ నేను ఒక వర్క్‌షాప్ అయినప్పుడు అర్పిత గుప్తా మేడం అని మీరు వినే ఉంటారు. ఈవెన్ దాని ఛానెల్‌లో గూడా వస్తారు. లైట్ వర్కర్స్ ఛానెల్‌లో అప్పుడప్పుడు సెషన్స్ చేశారు మేడం. ఆ సెషన్స్‌లోనే ఒక సెషన్‌లో విన్నా మేడంది. మనం కూర్చున్నప్పుడు మన మైండ్ కాన్షియస్‌గా, అంటే మన ఆలోచనలన్నీ ఎంప్టీ అవుతూ ఉన్న ప్రాసెస్‌లో సబ్‌కాన్షియస్‌గా చాలా స్టోర్ అయ్యుంటాయి మనలో. అంటే కాన్షియస్ మైండ్ 5% అయితే సబ్‌కాన్షియస్ మైండ్ మనకి 95% ఉంటది. సో, ఆ 95% యొక్క ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. బయటికి రావాలి, మొత్తం కంప్లీట్ అవ్వాలి మనం. ఆ కంప్లీట్ అయ్యే ప్రతి ఒక్కటి మనము థర్డ్ ఐ అనుకునేస్తామనమాట. ఓహ్! నేను ఓకే. ఒక చెట్టు కనిపించిందంటే అది ఎక్కడో లోపల ఆలోచన ఉంటది. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆలోచన. యూ ఆర్ నాట్ ఎంప్టీడ్. మనం కంప్లీట్‌గా ఎంప్టీ అయితేనే అప్పుడు మనకి ఆ శక్తి, మనలో మనకి శక్తి పెరిగితే ఆ థర్డ్ ఐ అనేది ఓపెన్ అయ్యి వి గెట్ దట్ ఎక్స్‌పీరియన్సెస్. ఒకే సిట్టింగ్‌లో లేదా ఒక వారం రోజుల్లో లేదా ఓ సంవత్సరం చేసేస్తే నాకు థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటే కాదు. మీరు థర్డ్ ఐ అనేది ఒక మనకొచ్చే విజన్ లాంటిది. మనం ట్రావెల్ చేస్తున్న జర్నీలో వచ్చే విజన్ లాంటిది. మనం ఆ జర్నీని థర్డ్ ఐతో చూసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు. లేదా కళ్ళు మూసుకొని అన్నా ట్రావెల్ చేయొచ్చు. రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేనిక్కడ నుండి బెంగుళూరు సిటీకెళ్ళాలనుకోండి. దారిలో బోలెడన్ని కనిపిస్తాయి నాకు. చెట్లు కనిపిస్తాయి, ఇల్లులు కనిపిస్తాయి, టెంపుల్స్ కనిపిస్తాయి, లేక్స్ కనిపిస్తాయి. రైట్? సో, ఆ జర్నీ అనేది వెళ్తూ ఉంటే బోలెడన్ని కనిపిస్తాయి. ఎయిదర్ నేను అవి చూసుకుంటూ ఓహ్! చాలా బావుంది అని ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. లేదా కూర్చొని సైలెంట్‌గా గూడా కళ్ళు మూసుకొని గూడా ఎళ్ళొచ్చు. రైట్? సో, ఏమీ లేకుండా వెళ్ళొచ్చు. చూసుకుంటా కూడా వెళ్ళొచ్చు. కానీ ఏంటి మనకి ముఖ్యమేంటి? నేను ఎళ్ళడమా? ఇక్కడ కనిపించడమా? నా జర్నీ డెస్టినేషన్ ఇంపార్టెంట్ నాకు జర్నీలో. నాకొచ్చేవి కాదు. సో, థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి జస్ట్ ఎ బై ప్రొడక్ట్. అవి వస్తుంటాయి, రాకపోవచ్చు. కొన్నిసార్లు నాకు చెట్లు కనిపియొచ్చు. కొన్నిసార్లు ఏం కనిపించకపోవచ్చు. రైట్? సో, చాలా మంది మెడిటేటర్స్ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ కోసమే కూర్చొని ధ్యానం చేస్తారు. కూర్చుంటే నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈరోజు శైలజ మ్యామ్‌కి మంచి థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, నాకు కావాలి. ఎక్స్‌పీరియన్సెస్ కోసం క్రేవ్ చేయడం మొదలు పెడతారనమాట. అంటే ధ్యానం అనేదే క్రేవింగ్ నుండి బయటికి రావడం. కానీ కూర్చొని మరీ థర్డ్ ఐ కోసం క్రేవ్ చేశారనుకోండి, అసలు మీరు ధ్యానమే చేస్తున్నట్టు కాదు. రైట్? సో, బేసికల్లీ ధ్యానం అంటే ఏంటి అంటే, మనం ఎన్ని సార్లు మన ధ్యాసను శ్వాస మీదకి తీసుకొని రాగలుగుతామో, అది ధ్యాన స్థితి. అప్పుడు మీ మైండ్ స్ట్రెంథెన్ అయ్యి, అప్పుడు ఇంకా ఈ ధ్యాన స్థితి కూడా కాదది. ధ్యానానికి కూర్చోడానికి ట్రై చేస్తున్నాం. We are just trying to sit in meditation. We are not even in the state of meditation. రైట్? సో, ఆ ట్రై చేయడం స్ట్రెంథెన్ అయితే, అప్పుడు మీరు ఒకానొక టైంలోకి ధ్యాన స్థితిలోకి కొన్ని నిమిషాలు ఎంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొన్న విపాసనకెళ్ళేసొచ్చా నేను. విపాసనలో టీచర్ లైక్ ఇప్పటిదాకా నేను చాలా విపాసనాస్ చేశా. విపాసన మీకందరికి తెలిసుంటే ఇట్స్ లైక్ ఎ 10 డే మెడిటేషన్ కోర్స్. బ్యూటిఫుల్ కోర్స్ వేర్ గౌతమ్ బుద్ధ చెప్పిన అక్షరాల ఆహ్, ఏదైతే ఉంటదో అదే ఏమి మార్చకుండా విపాసన అనేది ఒక కోర్స్ చాలా జనరేషన్స్ నుంచి వస్తోందనమాట.
ఆ కోర్స్‌లో నేనెళ్లి కూర్చుంటే మేము రోజు 10 గంటలు ఎళ్లి కూర్చోవాలి. ఒకరోజు టీచర్ పిలుస్తారు. ఎలా ఉంది ధ్యానం అనేసి. బావుంది మేడం అని. ఏమన్నా మీకు అట్‌లీస్ట్ ఒక నిమిషమైనా మీరు బ్రెత్ పైన అవేర్‌గా ఉంటున్నారా లేదా అని అడిగారనమాట. అంటే రోజుకి మేము 10 గంటలు కూర్చొని ధ్యానం చేస్తాం. ఓకే. అలా 10 రోజులు చేయాల. పిలిచి అట్‌లీస్ట్ ఒక్క నిమిషం 10 గంటల్లో ఆర్ 3 రోజులు అయిపోయిందనుకోండి. 30 గంటల్లో ఒక్క నిమిషం మీరు కాన్స్టెంట్‌గా బ్రెత్ పైన ఉంటున్నారా లేదా అని. వాట్? మనము కూర్చొని ధ్యానం చేసాం. ఎంప్టీగా అయిపోయాం అసలు కంప్లీట్ ఇంక నేను శూన్య స్థితిలోకెళ్ళిపోయినాం అనేస్తారు. ఎస్పెషల్లీ పిరమిడ్ మాస్టర్స్. ఐ యామ్ సో సారీ టు సే థట్. ఎస్పెషల్లీ మనమందరము కూర్చొని ఎంప్టీగా అయిపోయాం. ఏదో అక్కడ అడుగుతారు. ఒక్క నిమిషం, ఒక లాంగ్ మినిట్ ఏ ఆలోచన లేకుండా ఉండగలిగారా మీ శ్వాసతో అని అడుగుతారు. అంటే మనం నిజంగా డీప్‌గా మనం అర్థం చేసుకుంటే ఒక టైమర్ పెట్టుకోండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ట్రై చేసి ఒక్క టైమర్ ఒక నిమిషం టైమర్ పెట్టుకోండి. ఆ నిమిషంలో మీ మైండ్ ఎన్ని సార్లు ఎళ్ళిపోతది తెలుసా? అవిని మనం కన్సిడర్ చేయము. మనకు ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి. ధ్యానం అయిపోయింది. మంచి ధ్యానం, చెడ్డ ధ్యానం, ఎనర్జీ వచ్చేసింది. అవన్నీ అనలైజ్ చేస్తాం. కానీ ఒక నిమిషంలో ఎన్ని సార్లు మా మైండ్ ఎళ్తుందా లేదా అనేది మనకు తెలీదు. ఈవెన్ ధ్యానం మనం గంట సేపు కూర్చుంటే కనీసం ఒక్క లాంగ్ మినిట్ మనం స్ట్రెచ్‌గా మన బ్రెత్‌ని మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉంటున్నామా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. సో అది ఎలా స్ట్రెంథెన్ అవుతదంటే అగైన్ బ్రింగింగ్ బ్యాక్. ఆల్‌రైట్. సో మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీరు శ్వాసతో ఎంతసేపు ఉంటున్నారు, ఎంతసేపు ఏ ఆలోచనలొస్తున్నా అవి ఓకే. ఆలోచనలొచ్చాయా లేదా అని ఆహ్, జస్ట్ గమనించడం, మీతో మీరు అవేర్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అశ్విని మేడం మనకి ఎంత సేపు టైమ్ ఉంది? We can do till 5:30. 5:30 ఓన్లీ సెషన్ ఇది మెడిటేషన్ లేదా? Usually every day we meditation చేస్తాం మ్యామ్. So when guest coming we will just listen to them. Guest వస్తే. వండర్‌ఫుల్. సో వీల్ ఆల్సో డూ సమ్ ఎక్స్‌పెరిమెంట్స్. కానీ ఓకే. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మైండ్‌ఫుల్‌నెస్. మనం మైండ్‌ఫుల్‌నెస్ అని స్టార్ట్ చేసాము. బట్ ఎందుకు అంటే ధ్యానం లేకుండా మైండ్‌ఫుల్‌నెస్ రాదు. రైట్. అందుకనే ధ్యానం అనేది ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఐ వాంట్ టు కమ్ టు మైండ్‌ఫుల్‌నెస్. ఓకే. సో మైండ్‌ఫుల్‌నెస్ ప్రెజెంట్‌లో ఉండడం మైండ్‌ఫుల్‌నెస్ అంటాం. అసలు ప్రెజెంట్‌లో ఉండడం అంటే ఏంటి? మనం చెప్పాం ఇందాక అన్ని బాడీస్ ఇక్కడే ఉండడం, ప్రెజెంట్‌లో ఉండడం. ఓకే. ఇక్కడే ఉన్నాం. సో వాట్? ఈస్ దట్ జస్ట్ కాల్డ్ as ప్రెజెంట్ ఆర్ ఈస్ జస్ట్ కాల్డ్ as మనం మైండ్‌ఫుల్‌గా ఉండగలమా ప్రెజెంట్‌లో అంటే? ఇప్పుడు ఆహ్, నేను మామూలుగా ఉన్నా పొద్దున్న లేచా, ప్రెజెంట్‌లో ఉంటా. ఫైన్, వెల్ అండ్ గుడ్. నా ఫ్రెండో లేకపోతే నాకు ఎవరో వచ్చి గొడవ పడ్డారు. ఉండగలమా ప్రెజెంట్ మూమెంట్‌లో? లేదు గదా! ఇంకా బయటికెళ్తే ఇంక అస్సలు నాకు చిరాకైన విషయం వచ్చేసింది. ఉండగలమా ప్రెజెంట్ మూమెంట్‌లో? అస్సలు లేదు. రైట్? సో, ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా మనం మైండ్‌ఫుల్‌గా అక్కడ ప్రెజెంట్‌గా ఉండడమే దాని కోసం ట్రైన్ అవ్వడమే మైండ్‌ఫుల్‌నెస్ ట్రైనింగ్ అంటే. అంటే మనల్ని మనము ఓకే. మంచిగా అన్నీ బాగున్నాయి. నేను కుక్ చేస్తున్నా, నేను వంట చేస్తున్నా, ఇదేంటి కసు ఊడుస్తున్నా. సో, నేను ప్రెజెంట్‌గా ఉంటున్నా, నీళ్ళు తాగుతున్నా ప్రెజెంట్‌గా ఉంటున్నా, స్నానం చేస్తున్నా ప్రెజెంట్‌గా ఉంటున్నా. ఇది ఒక్కటే అసలిది ఉండడం కాదు ప్రెజెంట్ మూమెంట్ అంటే. ప్రెజెంట్ మూమెంట్ అంటే ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా ఈ వీటి వల్ల మనం ఏం చేస్తున్నామంటే అగైన్ మన మైండ్‌ని ట్రైన్ చేస్తున్నామనమాట. ఇప్పుడున్న దాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే మైండ్‌ఫుల్‌నెస్. యాక్సెప్టింగ్ థింగ్స్ యాస్ దే ఆర్ ఈస్ మైండ్‌ఫుల్‌నెస్. సో చాలా సార్లు వి రిజెక్ట్ అవర్ వి రిజెక్ట్ అవర్ ఓన్ ఎమోషన్స్, వి రిజెక్ట్ అవర్ ఓన్ థాట్స్. ఇప్పుడు ఒక థాట్ వచ్చిందనుకోండి, వి రిజెక్ట్ ఇట్. నాకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి, వద్దు నేను సైలెంట్ గా కూర్చోవాలి ధ్యానంలో. ఆర్ యూ రిజెక్టింగ్ థాట్స్ ఆర్ నాట్? యు ఆర్ ఫైటింగ్ విత్ థాట్స్. నో, దట్ ఈస్ నాట్ మైండ్ఫుల్నెస్. ఎప్పుడైతే మీకు ఆల్రెడీ ఉన్నాయో కొన్ని థాట్స్ కానీ, కొన్ని ఎమోషన్స్ కానీ ఆల్రెడీ దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ. అది మీరు సెపరేట్ కాదు.
అది మీరు ఒక్కటే, రైట్? సో ఎప్పుడైతే మీరు రిజెక్ట్ చేస్తున్నారో ఇట్ మీన్స్ దట్ యు ఆర్ రిజెక్టింగ్ ఎ సర్టెన్ పార్ట్ ఆఫ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీకు కోపం ఉంది, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఎవరికి ఉన్నాయి యాంగర్ ఇష్యూస్? ఎవరికి లేవా ఇక్కడ? అందరికి ఉన్నాయా? ఓకే, అందరూ ఓకే, రైట్. టాంట్రమ్స్ ఉన్నాయి, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు చాలా కోపం వచ్చేస్తుంది ఒక రోజు. ఓకే, నెక్స్ట్ డే బాధపడతారు మీరు. అయ్యో ఎందుకు ఆ కోపం వచ్చింది, నేను మెడిటేటర్, నేను ఇన్ని ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా, నాకు కోపం రాకూడదు. వి రిజెక్ట్ దట్ యాంగర్. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఈ ఫిజికల్ ఎంటైర్ బాడీ కాకుండా నేను ఒక రోబోట్ అనుకోండి, ఒక్కొక్క పీస్ అనుకోండి. ఓకే, ఒక పీస్ మాత్రం యాంగర్ అనుకోండి, నా బాడీలో ఒక పీస్ యాంగర్. ఇప్పుడు నా బాడీని బిల్డ్ చేసినప్పుడు నేను యాంగర్ ని పక్కన పెట్టేశాను అనుకోండి, డూ యూ థింక్ ఐఎమ్ కంప్లీట్ పర్సన్? నో, రైట్? యాంగర్ ని కూడా నా లోపల పెడితేనే ఐ బికమ్ ఎ హోల్ పర్సన్, అదర్వైజ్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్కంప్లీట్ పర్సన్. ఇప్పుడు యాంగర్ చెడు అనేసి మనం యాంగర్ తోసేసాం అనుకోండి, ఐ బికమ్ అన్ ఇన్కంప్లీట్ పర్సన్, రైట్? సో మీ లోపల ఆల్రెడీ ఉండేదాన్ని మీరు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో, ఫస్ట్ థింగ్ యూ బికమ్ ఇన్కంప్లీట్ పర్సన్. సెకండ్ థింగ్, యూ స్టార్ట్ హ్యావింగ్ ఇట్ మోర్. మీకు ఏదైతే మీకు అస్సలు వద్దో మీరు రిజెక్ట్ చేస్తారో అదే మీకు ఎక్కువ వస్తుంది. మీకు బాధ వద్దా లైఫ్ లో, ఇంకా ఎక్కువ బాధ వస్తుంది. మీకు ఆలోచనలు వద్దా, ఎప్పుడైనా కూర్చొని ఆలోచనలతో ఫైట్ చేశారా? నాకు ఈ ఆలోచనలు వద్దు, ఈ రోజు నాకు 100% సైలెన్స్ కావాలి అని కూర్చొని ధ్యానం చేస్తాం, ఆ రోజు ఎక్కువ ఆలోచనలు వచ్చింటాయి అన్ని రోజుల కంటే. ఎక్స్పీరియన్స్ చేస్తారా ఇది? యా, అంటే మనం ఏదైతే వాట్ ఎవర్ వి రిజెక్ట్ వి పర్సిస్ట్ ఇట్, అవి ఇంకా ఫోర్స్ఫుల్ గా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక బాల్ తీసి గోడకి వేసాను అనుకోండి, దానికి ఉన్న ఫోర్స్ కంటే ఇంకా ఫోర్స్ ఎక్కువ వస్తుంది రిటర్న్, రైట్? అలానే వాట్ ఎవర్ వి రిజెక్ట్ వి పర్సిస్ట్ ఇట్. అందుకనే వాట్ ఎవర్ యు యాక్సెప్ట్ you have the control over it. Whatever you observe, you have the control over it. ధ్యానంలో కూర్చొని వీఆర్ నాట్ రిజెక్టింగ్ థాట్స్. పత్రిజీ ధ్యానంలో కూర్చొని మీ థాట్స్ ని రిజెక్ట్ చేయండి అనలేదు, మీ థాట్స్ ని, మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి అన్నారు, గమనించండి అన్నారు. ఎప్పుడైతే మనం దేన్నైతే గమనిస్తామో దానిపైన మనకు 100% కంట్రోల్ వచ్చేస్తుంది. మేబీ నిదానంగా 5% కావచ్చు, 10% అలా ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ కి 100% కంట్రోల్ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు కోపం వచ్చింది, ఓకే, నాకు కోపం వచ్చిందా, ఓకే, చూడండి కోపం ఎలా ఉందో చూడండి. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎలా మీ ఎంటైర్ బాడీ ఎలా మారుతుందో చూడండి, మీ ఫీలింగ్స్ ఎలా మారుతాయి చూడండి, మీ ఎమోషన్స్ ఎలా మారుతాయి చూడండి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా మారుతుందో గమనించండి. ఇదే అగైన్ మీరు ధ్యానంలో చేస్తుండేది, మైండ్ఫుల్నెస్ లో చేస్తుండేది కూడా ఇదే. ధ్యానంలో ఏం చేస్తున్నాం, శ్వాస ఎలా ఉంటే అలా అబ్జర్వ్ చేస్తున్నాం. లేదు నాకు దీర్ఘ శ్వాస కావాలా అంటున్నామా? లేదు నాకు మంచి శ్వాస కావాలా అంటున్నామా? లేదు కదా. శ్వాస ఎలా ఉంటే అలా గమనించండి అన్నారు. అండ్ మైండ్ఫుల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే దాన్ని గమనించండి. ఓకే, మనకి టచ్ తెలుస్తుందా, జస్ట్ గమనించండి నా టచ్ ఎలా ఉందో. అలా మనం యాక్చువల్ గా దట్ ఈస్ ఆల్ ట్రైనింగ్. బట్ ప్రాక్టికల్ థింగ్ ఏంటి అంటే, ప్రాక్టికల్ థింగ్ చాలా మంది మాట్లాడరు. మైండ్ఫుల్నెస్ అంటే ఓకే, మైండ్ఫుల్ గా తినడం, మైండ్ఫుల్ గా చేయడం, మైండ్ఫుల్ గా ఫీల్ అవ్వడం, వాటి గురించి మాట్లాడతారు. బట్ లైఫ్ లో ఇంకా బోల్డ్ అని మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకు కోపం వస్తుంది, జస్ట్ గమనించండి, ఓకే వస్తుంది. ఆలోచనలు వస్తున్నాయి, ఓకే ఆలోచనలు వస్తున్నాయి. వెన్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్, ఇట్ బికమ్స్ వెరీ సూత్ ఫర్ యూ. మీకు బాధ వస్తుంది, చాలా ఎక్కువ బాధ వస్తుంది, ఓకే నాకు బాధ వస్తుంది, I am aware that I am sad, I am aware that I am angry. I'll just tell you, just 2 days ago I was going through a very intense emotion anamata. I was fighting for it, fighting against it. అరే నాకు ఈ ఎమోషన్ వద్దు, ఈ ఆలోచన వద్దు, నాకు వీటి నుండి బయటికి రావాలి, ఇలా ఆలోచన వద్దు అని ఎంతసేపు ఫైట్ చేస్తున్నా అనమాట. అది పోవట్లేదు ఎక్కడికి, అది ఇంకా వస్తుంది, దాని నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. ఓకే, వి నో ఆల్ కాన్సెప్ట్స్, మనకి స్పిరిచువాలిటీ మొత్తం తెలిసి ఉంటది. కానీ పాయింట్ వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే వి ఫైట్ ఫర్ ఇట్, రైట్? సో నా మెంటర్ కాల్ చేశా, లైక్ మెంటర్ ఈస్ లైక్
ఒక మాస్టర్ కి అనమాట కాల్ చేశాను. చేసి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, నాకు ఇది వద్దు, నాకు తెలుసు కానీ నాకు తెలీదు ఎలా ఎలా హ్యాండిల్ చేయాలో అంటే సార్ ఒకే మాట చెప్పారు, ఉంది కదా ఓకే యాక్సెప్ట్ చేయి, బికమ్ అవేర్ ఆఫ్ ఇట్. ఒక్కసారి ఐ స్టార్టెడ్ బికమింగ్ అవేర్. ఓ ఇది ఉంది, ఓకే నా బాడీ ఇలా ఫీల్ అవుతుంది, ఓకే ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అనుకుంటుంటే వెంటనే ఐ వాస్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ దట్ కంట్రోల్ ఓవర్ ఇట్. యునో అది నన్ను ఎఫెక్ట్ చేయడం ఆపేసింది. సో దెన్ ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. Mindfulness is just being with yourself as you are. It's not just externally 5 senses తో ఉండడం ఒకటే కాదు, మీ లోపల ఏమన్నా జరుగుతుంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి అవేర్నెస్ తో యాక్సెప్ట్ చేయడం ఈజ్ మైండ్ఫుల్నెస్. అండ్ వాట్ ఈస్ సైలెన్స్ అగైన్? సైలెన్స్ ఇస్ ఎవ్రీవేర్. మనకి నేను ఫస్ట్ లో కూడా చెప్పా, ఎవ్రీథింగ్ ఈజ్ సైలెన్స్, everything is empty, we are just building it, we are just building the things into the silence. ఇప్పుడు నాకు ఒక ఎంటీ స్పేస్ ఉంది, మనం స్ట్రక్చర్ కడితే అది ఇల్లు అవుతుంది, రైట్? ఎంటీ రూమ్ ఉంది, ఒకటి ఏదైనా వస్తువు పెడితే ఆ వస్తువు అక్కడ ఫిట్ అవుతుంది. సో సైలెన్స్ ఆల్రెడీ ఉంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు సైలెన్స్ కోసం. మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీ మైండ్ సైలెన్స్ అవుతూ ఉంటే మీ అన్ని సైలెన్స్ అవుతాయి, అన్ని లైక్ అన్ని పార్ట్స్ సైలెన్స్ అవుతాయి. కానీ వీ కెన్ ఆల్సో డూ ఇట్ రివర్స్లీ ఆల్సో. రివర్స్ కి ఎలా? ఫస్ట్ నోటిలోనే మౌనం, దట్స్ వన్ సైలెన్స్. మన ఎమోషన్స్ సైలెంట్ చేయలేం, మన థాట్స్ సైలెంట్ చేయలేం, కానీ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, మైండ్ఫుల్ గా ఉంటామో, అగైన్ whenever we become mindful we start observing that, and అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ మిగిలేది సైలెన్స్ అవుతుంది, జస్ట్ శూన్యంతో మిగులుతాం, రైట్? అలా మన అన్ని బాడీస్ కూడా లైక్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ ఆర్ లైక్ ఎనర్జీ బాడీ, సో వీటన్నిటి కూడా ఉన్నది తీసేస్తే ఉండేది సైలెన్సే. సో మనం సైలెన్స్ కోసం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఆటోమేటిక్ గా వి బికమ్ ఎంప్టీ, ఎప్పుడైతే మైండ్ఫుల్ గా ఉంటామో ఆటోమేటిక్ గా వి బికమ్ ఎంప్టీ, రైట్? సో ఈ రోజు నేను ఇవ్వాలి అనుకున్న this thing takeaway is that mindfulness is not just a practice that we do with 5 senses, టచ్, ఐస్ తో చూడడం, ఫీల్ అవ్వడం ఆర్ స్మెల్ చేయడం, జస్ట్ మైండ్ఫుల్ గా కాదు, ఈవెన్ మీ ఎమోషన్స్ తో, మీ థాట్స్ తో కూడా మైండ్ఫుల్ గా ఉండడం స్టార్ట్ చేయండి. జస్ట్ సీ ఇన్ వన్ డే ఎలా మీ స్టేట్ మారుతుంది. ఇప్పుడు మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఓ హ్యాపీనెస్ వస్తుందా, సీ ద స్టేట్. మీరు ఏ మూమెంట్ లో ఎలా ఉంటే అలా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, అలా గమనించండి. సో దాట్ బికమ్స్ మైండ్ఫుల్నెస్. ఆల్ రైట్, సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం. ఇట్స్ ఆల్మోస్ట్ 5. ఎస్ అశ్విని మేడం. సో సపోజ్ ఏ పర్సన్ హ్యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఇప్పుడు స్కాటర్డ్ మైండ్, కొందరికి అటెన్షన్ స్పాన్ లో ఉంటుంది. సో హౌ కెన్ వి దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు మ్యామ్? సపోజ్ ఒక 10 సెకండ్సే ఉంటుంది, మళ్ళీ మైండ్ స్కాటర్డ్ అవుతుందా, డిస్ట్రాక్ట్ అవుతుంది. సో అఫ్ కోర్స్ గుడ్ ఎనర్జీ ఉంటే ఓకే డిస్ట్రాక్ట్ అవుతుందని కమ్ బ్యాక్ వస్తాము. బట్ సమ్టైమ్స్ అది చాలా, సపోజ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మైండ్ చాలా ఎక్కువ డిస్ట్రాక్ట్ మోడ్లో స్కాటర్డ్లో ఉంటుంది. సో హౌ టు కమ్ బ్యాక్, అది వన్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ అప్. చాలా సార్లు మనం చెప్తూ ఉంటాము మెడిటేషన్ లో, మనం మైండ్ ఈదర్ బ్రెత్ పైన ఉంటది ఆర్ థాట్స్ పైన ఉంటది, ఏదో ఒక్కదాని పైన ఉంటది అంటారు. కానీ విపాసనలో అగైన్ ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్, నా మైండ్ బ్రెత్ అబ్జర్వ్ చేస్తోంది కానీ థాట్స్ వైపు వెళ్తోంది, ఎలా మేడం అని క్వశ్చన్ అడిగా. సో దెన్ షీ గేవ్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డివైడెడ్ అటెన్షన్. డివైడెడ్ అటెన్షన్ అంటే, ఇప్పుడు అటెన్షన్ 100% ఉంది అనుకోండి, మనకి కేవలం 2% అటెన్షన్ మాత్రమే శ్వాస పైన ఉంది, 98% బ్రెత్ పైన ఉంది అనుకోండి. సో అది ఎంత పర్సెంట్ అంటే, ఇప్పుడు ఏది స్ట్రాంగ్ గా ఉంది? మనం మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్ పుల్లింగ్ us అవే ఫ్రమ్ థాట్స్, రైట్?
కానీ కొన్నిసార్లు ఓకే, మైండ్ 50% ఉంటది, బ్రెత్ 50% ఉంటది. అప్పుడు మన శ్వాసను అబ్జర్వ్ చేస్తుంటాం, కానీ ఆలోచనలు వస్తూ వెళ్తూ ఉంటాయి. అలా ధ్యానం చేస్తూ ఉంటే వి బికమ్ 100% అవేర్ ఆఫ్ అవర్ బ్రెత్. సో ఈవెన్ శ్వాసని గమనించడం కూడా చాలా న్యాచురల్ గా ఉండాలి. ఫస్ట్ థింగ్, మీకు డివైడెడ్ అటెన్షన్ ఉందా, మీ మనసు వెళ్ళిపోతుందా, జస్ట్ సే ఓకే, నా మనసు వెళ్ళిపోతుందా, దట్స్ ఓకే, డోంట్ ఫైట్ విత్ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఓ ఈ రోజు చాలా వెళ్ళిపోయింది, ఈ రోజు ఒక్క సెకండ్ కూడా నా మనసులో కూర్చోలేదు, ఈవెన్ నాట్ ఈవెన్ ఎ సెకండ్ ఐ వాజ్ ఏబుల్ టు అబ్జర్వ్ బ్రెత్, దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. Again, next time when you sit, just see how much percentage of mind you are on breath. మీకు కంప్లీట్ 100% ఉండకపోవచ్చు, కానీ దెర్ ఇస్ పర్సెంటేజ్ ఆఫ్ మైండ్. అంటే మీకు శ్వాస తెలుస్తోంది, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వెన్ యూ స్టార్ట్ అగైన్ బ్రింగింగ్ బ్యాక్, you're strengthening your cognitive power. మీ మైండ్ లో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ని మీరు స్ట్రెంథెన్ చేస్తుంటారు. ఈ అటెన్షన్ కూడా మీకు 100% ఇనిషియల్ గా రాదు, మేబీ ఒక 25% వస్తుంది, 50% వస్తుంది. అంత పర్సెంట్ వచ్చినా కూడా జస్ట్ గమనించండి, అగైన్ బికమ్ అవే. ఓకే, నాకు శ్వాస తెలుస్తోంది, ఆలోచనలు వస్తున్నాయి, ఓకే, ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నాయి, శ్వాస తెలుస్తోంది. ఈ రోజు ఇది ట్రై చేయండి. ఆలోచనలు వస్తే ఫైట్ అవ్వకుండా ఆలోచనలతో శ్వాసతో ఒకేసారి ఉండడం ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తుంటే గ్రాడ్యువల్ గా వి బికమ్ మోర్ అవేర్ ఆఫ్ అవర్ బ్రెత్. అప్పుడు ఆలోచనలు తెలుస్తాయి, ఓ ఆలోచన వెళ్తుంది కానీ నేను శ్వాసతో ఉన్నాను అని తెలుస్తుంది. దెన్ వి మూవ్ ఇన్ టు కంప్లీట్ 100% అటెన్షన్ ఆన్ ద బ్రెత్. యా, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే రెడీ చేసుకోండి. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు సపోజ్ సంథింగ్, ఒక విషయం, యాంగ్జైటీ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ వర్క్ అయితే ఏదో చేసేస్తూ ఉంటాం, కానీ బట్ మైండ్ అగైన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ టు దట్. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి మ్యామ్ యాంగ్జైటీని? there are two things. ఇప్పుడు మేజర్ గా ఈ టైం లైన్ లో ఎక్కువ ఫేస్ చేసేది రెండు. ఒకటి యాంగ్జైటీ, ఇంకొకటి డిప్రెషన్. యాంగ్జైటీ అంటే మనకి ఏమైనా థాట్స్ వస్తే మనము కంపల్సివ్ అయిపోతాం, అంటే మనం ఆపుకోలేం, ఆలోచన నుంచి బయటికి రాలేం, రైట్? దట్ ఈస్ యాంగ్జైటీ ఇష్యూ. డిప్రెషన్ అంటే అగైన్ ఏదైనా థాట్స్ వస్తే మనం దాంట్లో కూరుకుపోతాం, యునో ఆ స్టేట్ లో, లైక్ అవర్ బాడీ ఎవ్రీథింగ్ లోపలికి కూరుకుపోతుంది అనమాట. దాట్స్ డిప్రెషన్. సో ఎప్పుడైతే యాంగ్జైటీ వచ్చింది అనుకోండి, మీకు ఎక్కువ కంపల్సివ్ వస్తుంది, ఓ చెయ్యాలి, ఇంకా ఉండలేం, మనం ఏదైనా చెయ్యాలి అంటే ఉండలేం, రైట్? ఆపుకోలేం. అప్పుడు స్లో డౌన్. మీరు చేస్తున్న పనిని చాలా స్లోగా చేయండి. ఇప్పుడు నడుస్తున్నారు అనుకోండి, యాంగ్జైటీ పీపుల్ ఎట్లా అంటే ఫాస్ట్ గా నడిచేస్తారు, లేదా తింటుంటే ఫాస్ట్ గా తినేస్తారు. ఏదో పని చేయాలి, ఎవరితో మాట్లాడాలి అంటే వెంటనే మాట్లాడాలి, ఆపుకోలేరు అనమాట దేన్ని, యాంగ్జైటీ వాళ్ళు. అప్పుడు స్లోగా చేయండి, స్లోగా నడవండి, స్లోగా తినండి. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ కాల్ చేయాలనుకోండి, ఓకే, ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ కాల్ చేస్తే, ఇప్పుడే కాదు. సో ద టైం ఏదైతే ఉంటుందో, యూ స్టార్ట్ హ్యావింగ్ ద కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. దిస్ ఇస్ హౌ టు డీల్ యాంగ్జైటీ. ఓకే, దెన్ again, meditation definitely helps. When you're very slow, your mind starts slowing down in anxiety. Depression is again opposite to anxiety. Depression అంటే ఏంటి? మనం ఏది చేయాలనిపించదు, బయటికి వెళ్ళాలనిపించదు, లైక్ తినాలనిపించదు, ఎవరితోనో మాట్లాడాలి మాట్లాడాలి అనిపించదు. ఇట్స్ లైక్ ఆపోజిట్ ఆఫ్ యాంగ్జైటీ. We get into depression, right? So whenever you have depression, you you do some physical activity. You can start with just walking to start change. Because when depression unte, it becomes so heavy anamata. Anxiety is like fast, depression becomes so heavy. మనం ఎప్పుడైతే బాడీని మూవ్ చేస్తామో, ఆ ఎనర్జీని లెట్ అవుట్ చేస్తామో ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, దెన్ మనకు ఆ పవర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్లో వాకింగ్ తో స్టార్ట్ చేయండి, తర్వాత ఫాస్ట్ వాకింగ్ చేయండి, తర్వాత కొంచెం బాడీ ఎక్సర్సైజ్ చేయండి,
then we will get over it. Okay, so anything ఏదైనా ఫైట్ చేయాలి అంటే పరిణితి అక్క ఒకసారి చెప్పారు, ఫర్ 3 things అన్నమాట వర్క్ చేసుకోవాల్సింది. ఫస్ట్ బాడీ. ఎప్పుడైతే బాడీ ఫిట్ గా ఉంటుందో మీకు ఆటోమేటిక్ గా మీకు ఎనర్జీ వస్తుంది మైండ్ ఫిట్ గా ఉండడానికి. బాడీ ఎలా ఫిట్ గా ఉంటది? రైట్ స్లీప్, రైట్ డైట్, రైట్ ఎక్సర్సైజ్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఈ 3 మీరు ఒక్క వారం రోజులు ఈ 3 టేక్ కేర్ చేయండి. మంచిగా అట్లీస్ట్ ఒక 7 గంటలు పడుకున్నామా? ఈవెన్ ధ్యానం చేస్తే వీఆర్ ట్రైన్ టు దట్ ధ్యానం చేస్తే నిద్ర అవసరం లేదు. గంట సేపు ధ్యానం 3 గంటల నిద్రతో సమానం. ఓకే, ధ్యానం దేనికి చేస్తున్నాం? మైండ్ కోసం చేస్తున్నాం, రైట్? మైండ్ అంటే ఎంటీ అవడానికి చేస్తున్నాం. కానీ నిజంగా ఎంటీగా ఉంటున్నామా? మనం అంత ఎనర్జీ తీసుకునేకి ఎంటీగా ఉంటున్నామా? గంట సేపు ధ్యానంలో 49 నిమిషాలు 59 నిమిషాలు మనకి ఆలోచనలోనే ఉంటున్నాం. 1 నిమిషం మాత్రమే ఎంటీగా ఉంటాం. అంతే ఎనర్జీ తీసుకుంటున్నాం మనం. నిజంగా గంట సేపు ధ్యానం చేస్తే అంత ఎనర్జీ తీసుకుంటే బాడీ ఫిట్ అవ్వాలి, రైట్? కానీ వీఆర్ నాట్ ఇన్ టు 100% మెడిటేషన్ యెట్. కాబట్టి మెడిటేషన్ ఈస్ ఫర్ మైండ్, స్లీప్ ఈస్ ఫర్ బాడీ. మనం బాడీని రెస్ట్ చేస్తున్నాం యాక్చువల్ గా పడుకొని. అందుకనే నైట్ పూట్లో ఎప్పుడు ధ్యానం చేయకూడదు, పడుకునే ధ్యానం చేయాలి. కావాలంటే మీకు పడుకొని శ్వాస మీద అబ్జర్వ్ చేయండి. స్లీపింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్. పత్రిజీ అడుగు చెప్పారు, మీరు ఏ పొజిషన్ లోనే చేయండి, మీ శ్వాస పైన ధ్యాస పెట్టండి అంటారు. సో పడుకొని ధ్యానం చేయండి. నైట్ పూట్లో ఎప్పుడు కూర్చొని ధ్యానం చేయకండి. బాడీ రెస్ట్ నీడ్స్ రెస్ట్. ఓకే, సో రైట్ స్లీప్, రైట్ మూవ్మెంట్, అట్లీస్ట్ హ్యావ్ సమ్ మూవ్మెంట్, సమ్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వాకింగ్ అండ్ రైట్ ఫుడ్. ఒక వారం రోజులు ఈ 3 ప్రాక్టీస్ చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్ అయిపోతాయి. Okay, so when your energy starts raising, then mental. So mental is like become aware of your thoughts again through meditation, and just mindful of thoughts is enough. Bold and techniques ఉంటాయి, ఏం అవసరం లేదు. కానీ మీ థాట్స్ వస్తున్నాయి ధ్యానం ద్వారా, మైండ్ఫుల్నెస్ ద్వారా. ఓకే, ఈ థాట్స్ వస్తున్నాయి, ఆ మైండ్ఫుల్ అవ్వండి. సో ఎమోషన్స్ అగైన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ జర్నలింగ్. ఒకవేళ రాయడం వస్తే ఏదో ఒకటి రాయండి. ఇవాళ మీ డే ఎలా ఉంది? మైండ్ఫుల్ అండ్ ఈవెన్ థాట్స్ కి అండ్ ఎమోషన్స్ కూడా లైక్ యూ లెట్ అవుట్. సో దే షుడ్ బి. ఇప్పుడు మనము ప్రతిసారి ఆలోచిస్తుంటాం లేదా ఎమోషన్స్ ఫీల్ అవుతుంటాం, అప్పుడు మన లోపలే ఉంటాయి. దానికి ఏదో ఒకటి బయటికి వెళ్ళాలి. ఇదర్ అర్చన వెళ్ళిపోవాలి లేదా రాసన్న వెళ్ళిపోవాలి. ఓకే, అట్లీస్ట్ యూ జస్ట్ లెట్ ఇట్ అవుట్. అప్పుడు మీ మైండ్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. అగైన్ డెఫినెట్ గా మైండ్ఫుల్నెస్ అండ్ అవేర్నెస్ కీప్స్ హెల్పింగ్. సో when your body is fit, your mind becomes fit. When your mind is fit, your emotions becomes fit. So anything that you want to take care, even mind take care cheyalana, emotions take care cheyalana, start with body, right? Okay, any more questions? యా, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి ఫ్రెండ్స్. మైండ్ఫుల్కు, ధ్యానానికి, మౌనానికి ఏదైనా సంబంధించి ఉంటే అడగచ్చు. Yes, Shailaja madam. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే మైండ్ హౌ టు కంట్రోల్ టూ మచ్ డిస్ట్రాక్షన్. ఎందుకు కంట్రోల్ చేయాలి? ఎందుకు? మీ మైండ్ అంటే అంత ఇది మీకు? మీ మైండ్ మీరు చెప్పినట్టే వినాలి, మీ పిల్లలు మీరు చెప్పినట్టే వినాలి. ఎందుకు వినాలి? Accepting. Let it be. Yeah, let it be. See, the more freedom you give, the more you have that control over it. మీ పిల్లల్ని ఎప్పుడైతే మీరు నువ్వు ఏమన్నా చెయ్యి, ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్ విత్ యూ అన్నారు అనుకోండి, మీ పిల్లలు వచ్చి అన్ని చెప్పేస్తారు, వాళ్ళ సీక్రెట్స్ అన్ని కూడా చెప్పేస్తారు. లేదు, నాకు చెప్పాలి, నాకు చెప్పే చేయాలి, నాకు తెలియకుండా ఏం చేయకూడదు అంటే అప్పుడే అసలు ఏం తెలియకుండా చేస్తారు మీకు, రైట్? సో ద సేమ్ థింగ్ ఈస్ విత్ మైండ్. సో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, యా, జస్ట్ ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, మై మైండ్ ఈస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, బట్ ఐల్ గివ్ యూ అ టెక్నిక్. ఎప్పుడైతే నేను మెడిటేషన్ లో కూర్చుంటానో నా మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుందో, ఐ గివ్ అపాయింట్మెంట్ టు థాట్స్. థాట్స్ డాక్టర్ అశ్విని మేడం తెలిసి ఉంటుంది, వాళ్ళ ఫాదర్ డాక్టర్ కాబట్టి మనకి అపాయింట్మెంట్ ఇస్తాము.
అవునా? ఓకే. ఈ టైంకి నేను ఆలోచిస్తాను. ఇంకా చిన్నప్పుడైతే ఒక టైం పెట్టుకునేదాన్ని అనమాట. ఈవినింగ్ 7-8 ఆ 7-8 ఈస్ జస్ట్ ఫర్ ఆలోచనలు అంతే. కూర్చొని ఆలోచించడానికి టైం ఇస్తాను నేను. ఎందుకంటే పాపం మైండ్ కూడా ఎంటర్‌టైన్ అవ్వాలి గదా! వి విల్ జస్ట్ రిస్ట్రిక్ట్ అన్నీ. ఇప్పుడు మనం కడుపు ఎంటర్‌టైన్ అవ్వాలి, మంచి ఫుడ్ ఇస్తాము. మైండ్ ఎంటర్‌టైన్ అవ్వాలంటే ఆలోచనలు ఇవ్వాలి గదా! సో, దిస్ వాస్ మై లాజిక్ అన్నమాట బ్యాక్ దెన్. సో, మిగతాటప్పుడు ఏదన్నా ఆలోచన వచ్చిందనుకోండి, ఈవెన్ ఆ ఆలోచన మర్చిపోతానంటే దానిపై రాసి పెట్టుకునేదాన్ని. ఐ వాంట్ టు థింక్ అబౌట్ దిస్ అని. అది ఓన్లీ ఆ టైంలో మాత్రమే ఆలోచించేదాన్ని. అలా ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. ఈవెన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు దిస్ ఈ టైమ్ కేవలం ధ్యానంకి మాత్రమే. ఏ ఆలోచనలొచ్చినా నేను దాని తర్వాత ఆలోచిస్తాను అని మనం ఎప్పుడైతే లైక్ వి పోస్ట్‌పోన్ థాట్స్, వి గివ్ అపాయింట్‌మెంట్ టు థాట్స్, వి క్యాన్ హావ్ దట్ ఈజినెస్ యాక్చువల్‌గా. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ విల్ హావ్ దట్ ఈజినెస్. యెస్. సుజాత మేడం మీకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? సారీ. ఒక్క నిమిషం. మేడం, నా పరిస్థితి ఏమంటే మేడం, ధ్యానం చేస్తాను. నాకు అంటే నా టార్గెట్ అంటే రోజుకు 3 గంటలు చేస్తే నేను స్థిమితంగా ఉండగలను. ఏదైనా గానీ సమంగా తీసుకోగలను. వచ్చే ఛాలెంజెస్ కావచ్చు, పరిస్థితి ఏదైనా సరే 3 గంటలు ధ్యానం ఉంటే నేను మంచి ఎనర్జీతో ఉంటాననేది ఒక బాండ్ రాసి పెట్టుకున్నానో ఏమో తెలీదు గానీ, 3 గంటలు ధ్యానం ఉన్నప్పుడు బాగుంటాను. 1 అవరో లేకుంటే ఇది కుదరలేదు అరగంటో చేసిన రోజు గజిబిజిగా ఉంటుంది. ఇది నా మైండ్‌లోనే అట్లా పెట్టేసుకున్నానో ఏమో తెలీదు గానీ, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎదుర్కొంటున్న సమస్య ఏమంటే మేడం, మంచిగా ధ్యానం చేసుకుంటా. సెంటర్‌లో అందరితో ఉండి ఏదేదో చెప్పుకుంటా బాగుంటాను. కానీ ఇంటికొచ్చినాక కొంచెం పరిస్థితులు తేడాగా ఉంటాయనుకో, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంతసేపు ధ్యానం చేసి నీతులు చెప్పింది నేనేనా అని క్వెషన్ వస్తది. మనమే. అస్సలు నాకు ఛీ అనిపిస్తుంది మేడం. నేను కాదు గదా! ఇది నేను కాదు గదా! ఎందుకు మాట్లాడినా మళ్ళీ దాని గురించి ఒక అరగంట, గంట తర్జన భర్జన చేస్తా. ఎక్కడ మిస్టేక్ ఉందో నాకు అర్థమే కావట్లేదు అస్సలకి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. మీరు బయటికెళ్తే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మేడం? నాకిష్టం లేని ఫుడ్ ఉంటే గదా! అన్నీ ఇష్టమే. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు బయటికి ఒక పానీపూరి బండికి తీసుకెళ్ళాననుకోండి. మీరేం తింటారు? పానీపూరి తింటా. అదే ఎక్కువ ఇష్టం. అంటే ఆ పానీపూరి ఉంటది, చాట్ ఉంటది. అంటే సంబంధం లేకుండా అడుగుతున్నాను అనుకోకండి. నేను ఆన్సర్ చెప్తాను. కట్లెట్. కట్లెట్ ఉంటది గదా! ఈసారి ఎప్పుడైనా ఇంటికొచ్చాక ఇట్లే కోపం వచ్చిందనుకోండి. ఇవాళ ఎళ్ళేసి జస్ట్ అరగంట ధ్యానం చేయండి. లేదా 5 నిమిషాలు ధ్యానం చేసి వచ్చేసేయండి సెంటర్‌కెళ్ళి. ఇంటికొచ్చి మీరు బాగా కోప్పడండి. అట్లా ఇట్లా గాదు. ఎంత చిరాకొచ్చిందో, ఎంత కోపం వచ్చిందో కోప్పడండి. ఎళ్లి హ్యాపీగా సెలబ్రేట్ జేసుకోండి. యెస్! నేను ఈరోజు కోప్పడ్డాను అని ఎళ్లి కట్లెట్ తినండి. అర్థమైంది చెప్పిండేది? అర్థం కాలే మేడం. సెలబ్రేట్ ఇట్. కోపాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారా? ఈ కోపం వచ్చిందా? నాకు కోపం వచ్చింది. ఈరోజు ఎళ్లి సెలబ్రేట్ జేసుకోండి. అది నా వరకు రైట్ ఏమో. ఒకవేళ నేను అది మీ దారి వరకు రైట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అది మీ వరకు రైట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి. నా వరకు రైట్ ఏమో, వేరే వాళ్ళకి కష్టం అనిపిస్తది. వేరే వాళ్ళ గురించి వద్దు. మనకు రైట్. మనకు కోపం వచ్చింది. మనం అరిచాము. ఎళ్ళేసి యెస్! నేను అరిచాను. సెలబ్రేట్ చేసుకోండి. డోంట్ రిజెక్ట్. మనల్ని మనం ఎప్పుడు అదే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అందుకనేనేమో ఈరోజు నేనెప్పుడు ఏ సబ్జెక్ట్ చెప్పాలి అని ప్రిపేర్ అయితాననమాట. సో, ఈరోజు సబ్జెక్ట్ అంతా కూడా అదే చెప్పాను. మనకు కోపం వచ్చిందనుకోండి వి రిజెక్ట్. కోపం వద్దు అని. కానీ కోపం వచ్చిందా? ఓకే. మీరు కోపం వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పడడం కంటే, కోపం వస్తున్నప్పుడు నాకు కోపం వస్తుంది. నాకిది అరవాలనిపిస్తుంది. సో, నేను అరుస్తా. ఈ మాట అనాలనిపిస్తుంది కాబట్టి నేను ఈ మాట అంటా. అనాలనిపిస్తుంది అని అణుచుకోకండి. అనాలి అనిపిస్తే అనండి. అప్పుడు ఏమవుతది అంటే మీలో ఎరుక పెరుగుతది.
ఓ మీ కోపంకి కూడా ఎరుక పెరుగుతుంది. ఓ ఇప్పుడు నేను వస్తున్నా, నాకు ఈ మాట అనాలనిపిస్తుంది అంటాను. ఇన్ని చూడండి, ఇన్ని ఏండ్లు కోపం పడ్డారు అవునా, మేబీ ఇంకో వారం ఎరకతో కోపం పడండి, తప్పేం కాదు కదా. కోపం వచ్చిన ప్రతిసారి వెళ్ళి మీ కోపానికి ట్రీట్ ఇచ్చుకోండి. ఎస్, ఐ లవ్ యూ, ఐ ట్రీట్ యూ అనేసి. యూనో ఇన్నర్ చైల్డ్ లో ఒక పార్ట్స్ ఆడిటోరియం అని చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్ ఉంది. అంటే ఏంటి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఎమోషన్ కి ఒక రీజన్ ఉంటది. యునో ఆ పార్ట్స్ ఆడిటోరియం లో కూర్చొని మనం ఏం చేస్తాము అంటే ఒక్కొక్క ఎమోషన్ పిలుస్తాం అనమాట. ఒక్కొక్క ఎమోషన్ అంటే ఇట్స్ ఎనర్జీ. ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, మీరు ఏమవుతారు, మీరు ఒక కంప్లీట్ పర్సనాలిటీ అయిపోతారు కదా. మీ మైండ్ ఒకలాగా ఉంటది, మీ ఎనర్జీ ఒక ఖాళీ రూపంలో వచ్చేస్తారు కదా మీరు, రైట్. దాట్ ఈస్ వన్ పర్సనాలిటీ. అలా డిఫరెంట్ అన్ని ఎమోషన్స్ ని ఒక సభలోకి పిలిచి అడుగుతాం అనమాట, నువ్వు నా జీవితంలో ఎందుకున్నావు అని. ఓకే, so we have 15 minutes. We will do that parts auditorium now. Okay, so ఎందుకున్నావు అని. అప్పుడు యాక్చువల్ గా అది ఒక ట్రూత్ చెప్తుంది. లైఫ్ లో ఎందుకు ఉంది ఆ ఎమోషన్ అనేది ట్రూత్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 11 మెంబర్స్ ఉన్నారు కదా, 11 ఎమోషన్స్ చెప్తారా ఫాస్ట్ గా? సుజాత మేడం, ఇట్స్ కోపం ఓన్లీ. ఇంకా ఏమైనా, ఇంకా దానికంటే ఇక్కడ మించింది ఎక్కువ ఏదైనా ఉందా? కోపం బాగా ఎక్కువగా మాట్లాడడం. ఎక్కువ మాట్లాడడం. ఓకే, ఎక్కువ మాట్లాడమా కోపమా? ఏది డామినేటింగ్? ఎక్కువ మాట్లాడడమే. మీకు ఎక్కువ మాట్లాడడం అంటే ఇష్టం, కోపం అంటే ఇష్టం లేదన్నమాట అయితే. ఓకే, డన్. అశ్విని మేడం. గిల్ట్. వండర్ఫుల్. ఇంకా ఏమైనా ఉన్నాయి? సో లోయర్ ఎమోషన్స్, హయ్యర్ ఎమోషన్సా మ్యామ్? ఎనీ ఎమోషన్. ఎన్ని? హ్యాపీ, సాటిస్ఫైయింగ్. ఓకే, ఇంకా లోయర్ ఎమోషన్స్ తెలుగులో చెప్పక నాకు అర్థం కాలే. ఆనందము, తృప్తి. మేడంకి ఆనందం, తృప్తి ఎక్కువ ఉన్నాయంటే మేడం కొంచెం తీసేసుకున్నాం ఈరోజు. ఓకే ఓకే, శైలజ మేడం. మేడం కన్ఫ్యూజన్. ఓకే, కోపం. ఓకే, డన్. ఇంకా పుష్ప మేడం, భాగ్యమ్మ గారు, చందు, నిర్మలమ్మ గారు, శిరీష, సుజాత, ఇంకెవరైనా ఉన్నారు? చాట్ లోనే పెట్టచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పుష్ప గారు. యా, అసలు ప్రతి మాట ఆలోచించేలా ఉంది మేడం మీది నిజంగా. అంటే థ్యాంక్ యూ. అసలు వేరే వాళ్ళ క్లాసెస్ వింటే జస్ట్ రిసీవ్ చేసుకున్నట్లు ఉండేది, కానీ ప్రతి మాట విశ్లేషించేలా ఉంది. చాలా బాగుంది. అసలు కోపం వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చెయ్యి, ఆ కోపాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎట్లా ఓవర్కమ్ అవుతావు అనేది చాలా బాగుంది. సుజాత సుజాతదైతే మాత్రం యాజ్ టీజ్ గా తనలో ఏది ఉంటుందో అదే కరెక్ట్ గా అడుగుతుంది. అది బాగా నచ్చింది సుజాతలో. మీరు కూడా దాన్ని ఎంత బాగా చాట్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అట్లా చెయ్యి అంటే, కోపం వచ్చినప్పుడు కూడా ఇట్లా అరిచి ఎంజాయ్ చేసి నాకు కోపం వచ్చింది అని చెప్పడం ఫస్ట్ టైం వింటున్నా నేనైతే. చాలా నిజంగా. అంటే మనం కోపం వచ్చిందే, మేము మెడిటేటర్స్ కదా, మాకు రాకూడదు కదా అని ఏదో బిగుసుకుని కూర్చునే తత్వం అంటే ఆ బిహేవియర్ లో ఉన్న వాళ్ళకు క్వైట్ ఆపోజిట్ ఆన్సర్ ఇది. థ్యాంక్ యూ మేడం. మీ ఎమోషన్ ఒకటి కావాలి మాకు ఇప్పుడు. నా ఎమోషన్ ఏం లేదు మేడం, ఏదైనా నేను చెయ్యాలన్న వర్క్ చేసుకోలేకపోయాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ ఈ మంత్ లో ఈ చాప్టర్స్ అయిపోవాలి అనుకుంటాను అనుకోండి, అయిపోలేదు, నేను ఏదో ఫాల్ట్ అవుతున్నా అని చెప్పి లోపలే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట ఇంట్లో. కానీ లోపలే గిల్ట్ అనొచ్చా? గిల్ట్ ని తెలుగులో ఏమంటారు?
నా నన్ను తక్కువ చేసుకోవడం అనమాట. ఇంట్లో కూడా ఏదైనా ఈ రోజు ఈ వర్క్ అయిపోయింది. ఓకే. మనల్ని కానీ మనం తప్పు ఒక వర్డ్ ఏంటి? మనల్ని మనం తక్కువ చేసుకోవడం తెలుగులో? పశ్చాత్తాపం ఇస్ గిల్ట్. కాదు. పక్షతాపమే మేడం. పశ్చాత్తాపం. ఓకే. మనల్ని మనం తక్కువ చేసుకోవడం కూడా ఒక వర్డ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అందాంలేండి. ఓకే. పుష్పమ్మ ఐ టేక్ దట్. ఇంకొకటి ఏమైనా ఉందా? లేదు మేడం. ఈ 2 విషయాల్లో అంటే నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుని బాధపడుతుంటాను అనమాట. అరే Done. నేను వెళ్ళిపోతున్నాను. ఓకే. ఓకే. ఇంకో డన్. చేస్తున్నాను ఈ మధ్యన అంటే హై స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి నాకు అస్సలు టైం దొరకట్లేదు. వెతుక్కుందామన్నా నాకు 1 అవర్ దొరకట్లేదు కదా. నేను మెడిటేషన్ దూరం అవుతున్నా. నేను ప్రమోషన్ ఊకేనా తీసుకున్నానా? అసలు లైఫ్ అంబిషన్ వచ్చేసి నా టీచింగ్ కాదే, మెడిటేషన్ కి వెళ్ళిపోవడమే కదా. నన్ను అంటే పీస్ఫుల్ గా ఉండి ఏదో సాధించాలనుకున్నాను కదా. కానీ ఇటు సైడ్ ప్రమోషన్ తీసుకున్నప్పటి నుంచి నాకు టైం దొరకట్లేదే. ఆ బాధ ఎక్కువ ఉంటా ఉంది నాలో. ఓకే. నెక్స్ట్. ఓకే. టైం లేదు. నేను ప్రాక్టీస్ చేయటం మెడిటేషన్ కు ఫుల్ కేటాయించట్లేదు. ఆల్ రైట్ మేడం. థ్యాంక్ యూ. మనము ఇప్పుడు ఒక ప్రాసెస్ చేద్దాము. ఐ థింక్ ఒక 5 మినిట్స్ ఎక్స్టెండ్ అయినా పర్లేదా అందరికి? ఓకే. పర్లేదు మేడం, పర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా ఎమోషన్స్? ఇప్పుడే బయటికి చెప్పేసేయండి. లేవు అంతే మేడం. ఇంకా వేరే వాళ్ళకి? అరే ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి ఓన్లీ మనకి ఇతర ఎవరు చెప్పట్లేదు అంటే వాళ్ళ జీవితంలో అసలు ఎమోషన్స్ లేవు. స్పాట్గా గుర్తు రావట్లేదు మేడం ఈ టైంలో ఎమోషన్స్ ఏం మాకు. ఓకే. మైండ్ఫుల్ గా ఉంటున్నారు. మైండ్ ఎంటీ ఉంటుంది. ఓకే. అందరూ వీడియో ఆన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉంటుంది ప్రాసెస్. ఇట్స్ లైక్ ఓన్లీ ఇన్నర్ చైల్డ్ లో ఇస్తాను, బట్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు యూ. ఓకే. ఆల్ రైట్. టేక్ ఏ కంఫర్టబుల్ పోస్చర్. ఇది జస్ట్ ప్రాసెస్ మాత్రమే. నేను గైడ్ చేస్తూ ఉంటా. ఇది ధ్యానం కాదు, గైడ్ చేస్తూ ఉంటా. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో జస్ట్ దాన్ని వినండి, అనలైజ్ చేయకండి. ఓ నువ్వు ఇలా కాదు మాట్లాడాల్సింది, నువ్వు ఇలా మాట్లాడాలి, నాకు నచ్చినట్లు మాట్లాడాలి, నాకు కావాల్సిన ఆన్సర్ ఇవ్వాలి, అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఏది వస్తే అది జస్ట్ గమనించండి అంతే. ఓకే. థ్యాంక్ యూ పుష్ప మ్యామ్, వీడియో స్విచ్ ఆన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే. సో ఎక్కడైనా మీ కంఫర్టబుల్ గా ఉన్న ప్లేస్ లో హ్యాపీగా కూర్చోండి. జెంటిల్ గా కళ్ళు మూసుకోండి. అండ్ 3 దీర్ఘ శ్వాసలు తీసుకొని నిదానంగా మీ నోటి ద్వారా శ్వాసను వదిలేయండి. వన్స్ అగైన్ నిదానంగా దీర్ఘ శ్వాసను తీసుకుని నిదానంగా మీ నోటి ద్వారా శ్వాసను వదిలేస్తూ కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. ఇంకొకసారి నిదానంగా దీర్ఘ శ్వాసను తీసుకొని నిదానంగా నోటి ద్వారా వదిలేయండి. As you relax yourself, gentle గా మెల్లగా ఒక విజువలైజ్ చేసుకోండి. మీకు అందమైన, చాలా ఇష్టమైన ఒక ప్రదేశానికి వెళ్ళి just visualize yourself as if you are in a beautiful place. మీకు చాలా ఇష్టమైన అందమైన ప్లేస్ లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. అక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో ఒకసారి అంతా గమనించండి. చుట్టుపక్కల ఉన్న చెట్లు, పూలు, ఆ గాలి, అలా గాలిని పీలుస్తూ
చుట్టుపక్కల ఉన్న ఇంకా ఏవైతే ఉన్నాయో మొత్తం ఒకసారి తిరిగి చూస్తూ కంప్లీట్ గా ఆ ప్రదేశంలోనే పూర్తిగా ఉండండి. ఆ ప్రదేశంలో ఒక మార్గాన్ని చూడడం మొదలు పెట్టండి. చిన్న పాత్వే, అది రాళ్లతో అయిండొచ్చు, లేదా ఒక రోడ్ లాగా అయిండొచ్చు, లేదా ఒక గడ్డితో ఉన్న మెత్తని రోడ్ లాగా అలా ఊహించుకొని నిదానంగా ఆ రోడ్ పైన, ఆ పాత్వే పైన నడవడం స్టార్ట్ చేయండి. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని, అక్కడున్న అట్మాస్ఫియర్ ని ఫీల్ అవుతూ ముందుకెళ్తూ ఒక చిన్న థియేటర్ లాంటి ప్లేస్ ని చూడడం మొదలు పెట్టండి. స్టార్ట్ సీయింగ్ ఏ బ్యూటిఫుల్ థియేటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ థియేటర్ యొక్క, ఆ మూవీ టాకీస్ యొక్క వాల్స్ ని, గోడల్ని, తలుపుల్ని ఒక్కసారి అక్కడ నిలబడి చూడండి. ఏ కలర్ ఉన్నాయి, దేంతో చేస్తున్నాయి, ఒక్కసారి ఆ థియేటర్ అంతా చూడండి. ఇప్పుడు అలానే కొంచెం నిదానంగా వెళ్తూ ఆ థియేటర్ లోపలికి వెళ్ళి ఆ తలుపులు మీ రెండు చేతులతో తెరిచి అక్కడ ఒక మధ్యలో దారి ద్వారా వెళ్ళి అక్కడున్న స్టెప్స్ ఎక్కి మీ స్టేజ్ పైనకి వెళ్ళండి. అక్కడున్న స్టేజ్ పైనకి వెళ్ళండి. ఆ స్టేజ్ పైన ఒక అందమైన చైర్ బంగారు రంగుతో చేయబడి ఉంది. నిదానంగా వెళ్ళి ఆ చైర్ లో కూర్చోండి. కేవలం ఇదంతా విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. ఆ బంగారు రంగు పైన చైర్ పైన కూర్చున్నాక అక్కడున్న ఒక మైక్ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఎమోషన్ ని వెల్కమ్ చేయండి ఆ థియేటర్ లోపలికి. ఫస్ట్ మీ ఆనందమైన ఎమోషన్స్ అన్ని కూడా వెల్కమ్ చేయండి. మీ ఆనందమైన ఎమోషన్ ని ఒక పర్సన్ లాగా ఊహించుకొని ఆనందంగా లోపలికి వస్తూ డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వస్తున్నట్టు ఊహించుకోండి. వాటిని హృదయపూర్వకంగా వెల్కమ్ చేసి అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదో ఒక సైడ్ కుర్చీ తీసుకొని కూర్చోమని చెప్పండి. కుర్చీలో కూర్చోమని చెప్పండి. మీ ఎడమ పక్క కానీ కుడి పక్క కానీ కూర్చోమని చెప్పండి. ఇప్పుడు మీకున్న సాటిస్ఫైడ్ సెల్ఫ్, తృప్తితనం అనే దాన్ని వెల్కమ్ చేయండి. అక్కడ వచ్చి మరి ఒక వైపు కూర్చోమని చెప్పండి. మీకున్న నాలెడ్జ్ మాస్టర్, అంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటది, జ్ఞానమైన సెల్ఫ్ వెల్కమ్ చేస్తూ
మీకున్న జ్ఞానం సెల్ఫ్ వెల్కమ్ చేస్తూ, మాస్టర్ని వెల్కమ్ చేస్తూ అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్పండి. ఎలా వస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంతో జ్ఞానం ఉన్నట్టు, ఎంతో గంభీరంగా అక్కడ వచ్చి కూర్చుని ఇప్పుడు మీ కోపమైన సెల్ఫ్ ని వెల్కమ్ చేయండి. ఎలా రగిలిపోతున్నారో కోపాన్ని అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ రగిలిపోయే తత్వాన్ని ఒక్కసారి ఎక్స్ప్రెషన్స్ చూస్తూ వెల్కమ్ చేస్తూ అలా ఆ ద్వారం గుండా లోపలికి వస్తూ ఇంకొక వైపు కూర్చోమని చెప్పండి. ఇప్పుడు మీ పశ్చాత్తాపమైన సెల్ఫ్ ని వెల్కమ్ చేసి అలా ఏడుస్తూ బాధగా లోపలికి వస్తూ ఉండడం గమనించండి. అక్కడ ఉన్న కుర్చీలో ఏదో ఒక కుర్చీలో కూర్చోమని చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకునే ఒక సెల్ఫ్ ని వెల్కమ్ చేయమని చెప్పండి. మిమ్మల్ని మీరు ద్వేషించుకునే ఒక సెల్ఫ్ లోపలికి రాను అని చెప్తున్నా కూడా ప్రేమతో స్వాగతించి అక్కడ వచ్చి కూర్చోమని చెప్పండి. ఒక అన్సాటిస్ఫైడ్ సెల్ఫ్, ఏది చేసినా తృప్తి లేకుండా ఉన్న సెల్ఫ్ ని స్వాగతించి అక్కడ వచ్చి కూర్చోమని చెప్పండి. సెల్ఫ్ జడ్జిమెంట్ సెల్ఫ్ ని వెల్కమ్ చేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకునే సెల్ఫ్ ని వెల్కమ్ చేసి అక్కడ వచ్చి కూర్చోమని చెప్పండి. ఇంకా ఎవరైనా లోపలికి రావాలి అనుకుంటే హృదయపూర్వకంగా స్వాగతించి వాళ్ళని ఎవరు వస్తున్నారో ఇంకా లోపలికి చూడండి. వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ స్వాగతిస్తూ అక్కడున్న అన్ని చైర్లలో కూర్చోమని చెప్పండి. అందరూ వచ్చి కూర్చున్నాక అందరినీ ఒకసారి చూడండి. అక్కడ ఉన్నవన్నీ అందరూ మీరే, మీ లోపల ఉన్నవారే. మీ ఆనందంగా ఉన్న సెల్ఫ్, సాటిస్ఫైడ్ గా తృప్తి సెల్ఫ్, జాయ్ఫుల్ సెల్ఫ్ ఎంత ఆనందంగా అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని కూడా ఎంత ఎలా కూర్చున్నాయో వాళ్ళ యొక్క ముఖ చిత్రాలు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అన్ని ఒకసారి చూడండి. అందరినీ చూస్తూ నిదానంగా లేచి సభకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్న వారందరికీ నా నమస్కారం. ఈరోజు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మీ అందరూ నా జీవితంలో ఎందుకున్నారో
నా జీవితంలో ఉన్నందుకు కారణం ఏంటో ఈరోజు చాలా ప్రేమతో వినాలనుకుంటున్నా. నేను మీ యొక్క కాన్షియస్నెస్, మీ యొక్క ఎరుక సెల్ఫ్ నేను. సో అన్ని నా ఎరుకతో ప్రేమతో మీరు ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పి, ఎవరైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని చేతులు ఎత్తమని చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎవరో ఒకరు చేతులు ఎత్తడం చూడండి. ఎవరో ఒకరు చేతులు ఎత్తుతూ ఉన్నారు. వాళ్ళు మీ దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు లేచి మాట్లాడుతున్నప్పుడు మీరు ధన్యవాదాలు చెప్పి అక్కడున్న మైక్ ని వాళ్ళకు ఇవ్వండి. ఇప్పుడు ప్రశ్న అడగండి. ఎందుకు మీరు నా లైఫ్ లో ఉన్నారు? ఉండడానికి గల కారణం ఏంటి? నా జీవితంలో ఏమి నేర్పించాలి అనుకుంటున్నారు? నా జీవితంలో మీరు ఉండడం వల్ల లాభం ఏంటి అన్న ప్రశ్న ఆ సెల్ఫ్ ని అడగండి. ఎందుకున్నారు? ఎలా నేను లాభపడుతున్నా మీరు ఉండడం వల్ల? ఆ సెల్ఫ్ ఏం మాట్లాడుతుందో అది చాలా ఎరుకతో, చాలా ప్రేమతో వినండి. మిగతా వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్తుంటే మిగతా వాళ్ళ మీద కంప్లైంట్స్ చెప్పడం కాదు. మీరు ఎందుకున్నారు నా జీవితంలో? నాకు ఏమి నేర్పించడానికి ఉన్నారు? నాకు ఏమి లాభపరచడానికి ఉన్నారు? నన్ను దేని నుంచి రక్షించడానికి ఉన్నారు అని మాత్రమే వినండి. What is this self about? Why is it present in your life? Ask yourself, sitting there. Ask, how is that self protecting you? Listen to it with love and awareness. సెల్ఫ్ ఎందుకుంది? దానివల్ల మీరు ఎలా లాభపడుతున్నారు? మీరు ఎలా రక్షించబడుతున్నారు అని చెప్పడం అయిపోతే, ఇంకా కావాలంటే ఒక 2 నిమిషాలు ఇవ్వండి. లేదా చెప్పడం అయిపోతే ఇంకా మిగతా ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళను చేతులెత్తి
వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. వాళ్ళకు కూడా అదే ప్రశ్న అడగండి. మీరెవరు? నా జీవితంలో ఎందుకున్నారు? దానివల్ల ఎలా నాకు లాభపడుతోంది? ఎలా నన్ను రక్షిస్తున్నారు మీ ప్రెజెన్స్ వల్ల? అని చాలా ప్రేమతో, ఎరుకతో వాళ్ళు చెప్పే సమాధానం వినండి. వాళ్ళు చెప్పిన సమాధానం కూడా ప్రేమతో విన్నాక వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి, ఇప్పుడు మీ ఆనందమైన సెల్ఫ్‌ను ఒక్కసారి నిలబడి ఆనందమైన సెల్ఫ్‌తో మాట్లాడండి. మీరెవరు? మీరు నా లైఫ్‌లో ఎందుకున్నారు? దానివల్ల నేను ఎలా లాభపడుతున్నాను? ఎలా నన్ను రక్షిస్తున్నారు? అని మీ ఆనందమైన సెల్ఫ్‌ని అడగండి. చెప్పే మాటలు ఎరుకతో వింటూ నెమ్మదిగా అక్కడున్న సభలో ఉన్న అందరికి ధన్యవాదాలు చెప్తూ ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే తరువాత డెఫినెట్‌గా టైమ్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి అక్కడున్న వాళ్ళందరికీ అన్ని సెల్ఫ్‌కి, అన్ని ఎమోషన్స్‌కి ఈ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ నెమ్మదిగా ఆ స్టేజ్ దిగి అందరిని చూస్తూ, అందరూ అక్కడ ఉన్నందుకు మీరు ఆనందపడుతూ అలా బయటికి నడుచుకుంటూ సేమ్ ద్వారం నుండి బయటికొస్తూ తిరిగి మీ ఫేవరెట్ మీకు ఇష్టమైన ప్రదేశానిలో నడుస్తూ ఈ ప్రస్తుత క్షణంలోకి, ఈ శరీరంలోకి తిరిగి రండి. మీ శరీరంలో ఉన్న ఎరుకకు ధన్యవాదాలు చెప్తూ నెమ్మదిగా మీ 2
చేతిలోకి మీ అవేర్నెస్ తీసుకొచ్చి జెంటల్ నెమ్మదిగా మీ కళ్ళని తెరవచ్చు. ఓకే మాస్టర్స్, ఎస్, ఎవరైనా మాట్లాడగలిగారా మీ సెల్ఫ్ తో? సుజాత మేడం, ఎస్ ఎస్ మేడం. హౌ వాజ్ యువర్ యాంగ్రీ సెల్ఫ్? ఎలా ఉంది మీ కోపం సెల్ఫ్? మేడం నేను ఇప్పుడు జరిగిన దీంట్లో రికార్డ్ బ్రేక్ మాట విన్నాను మేడం నేను. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఏం విన్నాం మేడం, తన కోపమే తన శత్రువు అంటారు కదా. ఇది చాలా రోజులు పెద్దలు చెప్పిన మాట వింటున్నాం కదా. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, మీకు నచ్చే ఎమోషన్స్ ఒక పక్కన ఫస్ట్ అందమైన ప్లేస్ అంటే నా రకంలో నేను ఒకటి నాకు కనపడింది. నా అందమైన ప్లేస్ మొత్తం మొక్కలే, గులాబీ మొక్కలే. నాకు చాలా ఇష్టం గులాబీ చెట్లు అంటే. 4 రకాల పింక్, ఎల్లో, వైట్, మెరూన్ ఈ కలర్స్ కనపడినాయి. ఆ ప్లేస్ బాగుంది. థియేటర్ అదే, తలుపులు అవే, కుర్చీలు అవే, స్టేజ్ అదే. అందులో ఒక్కటి గోల్డెన్ కుర్చీ, ఒక్కటి గోల్డెన్. మొత్తం మొక్కలే. నాకు కోపాన్ని పిలిచిన, ఇష్టంగా పిలిచిన, రా వచ్చి కూర్చో, ఇటు పక్క అట్లా పిలిచింటే నాకు వచ్చిన మాట ఏం తెలుసా మేడం, రికార్డ్ బ్రేక్ అనేది ఇది చెప్తున్నా మేడం, నీ కోపం నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. ఇది అబ్బా, తన కోపం తన శత్రువు అంటారు కదా, నువ్వేం ఇట్లా చెప్తున్నావు అనిపిస్తే నాకు కొన్ని సిచ్యువేషన్స్ కనపడినాయి మేడం. ఇది మాట వినడానికి విచిత్రంగా ఉంది కదా, నీ కోపం నిన్ను రక్షిస్తుంది అనే లోపల ఎందుకు ఇట్లా వచ్చింది అనుకుంటే, నా జీవితంలో కొన్ని సంఘటనలు నా కోపం ద్వారా నా దగ్గరికి రాలేవు మేడం. అంటే వద్దబ్బా వదిలేస్తే తను కోపపడతా చూడని కొన్ని చాలా 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 సమస్యల నుంచి నేను నా కోపం ద్వారా తప్పించుకున్నాను అనేది నాకు సీన్ చూపించినాను. ఇదొకటి కదా మేడం. ఇంకోటి నేను అన్నాను కదా, మాటలు ఊరికే మాట్లాడతానని. నాకు ఈ ధ్యానంలో వచ్చినప్పటి నుంచి నాకు నచ్చింది ఏదైనా ఉంటుందంటే నా మాట మేడం. కొంతమంది అంటారు, ఏం ధ్యానం చేస్తావు నువ్వు, ఇంతరంగా మాట్లాడతావు, అసలు నీకే అశ్విని మేడంకి ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది, ఆమె గంటకై ఒక మాట మాట్లాడదు, గంటకి 50 మాటలు నువ్వు మాట్లాడతావు. ఇట్లా నా మాట మీద చాలా నిందలు వచ్చినాయి. ఇప్పుడు ఏమనిపించిందంటే, మాట వచ్చి కూర్చో, చెప్పు, నాకేం చెప్పాలనుకుంటే అంటే అదేమంటుంది తెలుసా మేడం, నువ్వు ఈరోజు తృప్తిగా జీవిస్తున్నావు, నీకు నచ్చినట్టు ఆనందంగా గుండెల మీద చేసుకొని జీవిస్తున్నావు అంటే అది నీ మాట ద్వారా అని చెప్పింది. ఎందుకు అట్లా అంటే, నీ నోటి నుంచి బూతులు వస్తుంటాయి, నీ నోటి నుంచి ప్రేమతో మాట్లాడేది వస్తుంది, నీ నోటి నుంచి జ్ఞానం వస్తుంది. ఇవన్నీ ఒక లెవెల్ అయితే, ఎప్పుడైతే నువ్వు జ్ఞానమైన మాటలు మాట్లాడినావో నీ జీవితానికి సరిపడే తృప్తి ఉంది కదా అక్కడ. కాబట్టి నీ మాటను ఎప్పుడు ద్వేషించొద్దు అని చెప్పింది. నీ మాటని నీ మాటగానే అంగీకరించు అని చెప్పింది. థ్యాంక్ యూ. ఏం పేరు మేడం పేరు మర్చిపోయినా. మీరు ఏమైనా పిలిచొచ్చు, సుజాత అని కూడా పిలిచొచ్చు నన్ను. మనుష మేడం. సుజాతనే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. దట్స్ వండర్ఫుల్. లైక్ అందరూ లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్ టు సుజాత మేడం. నేను గెలిచిన, నా మాట అంటే నాకు ఇష్టం. ఎగ్జాక్ట్లీ. మీ కోపం అంటే కూడా మీకు ఇష్టం. ప్రతి ఎమోషన్ రిజెక్ట్ చేసే ప్రతి ఎమోషన్ కూడా అది ఒక పర్పస్ ఉంటది. అంటే అది మనల్ని రక్షించడానికి ఒక వేలో రక్షిస్తది. అండ్ మీరు చెప్పినట్టు మీరు ఎప్పుడైతే కోపం పడతారో కొన్ని సిచ్యువేషన్స్ మీ దగ్గరకు రావు. అందుకనే కోపం మీ లైఫ్ లో ఉంటది. రైట్? సో దట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఏదైనా? ఎస్ పుష్ప మేడం. నేను చెప్పాను కదా, నా ఏదైనా చేసుకోకపోతే అంటే నెగ్లెక్ట్ అనొచ్చు, అది ఏదైనా కావచ్చు, వాళ్ళని అందరినీ చేసి అక్కడ కూర్చోపెట్టినప్పుడు నన్ను మలచడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. వండర్ఫుల్.
ఎలా మలుచుకోవడానికి అంటున్నారు, నేనైతే పడిపోవడానికి అనుకుంటున్నానే ఇన్ని రోజులు, మీరేమో మలచడానికి వచ్చారు అంటున్నారు. అంటే అది కొన్ని రోజులకు అది ఎలా మలుచుకోవాలో మీకే అర్థమవుతుంది అని చెప్పి ఆన్సర్ చెప్పడం జరిగింది. వండర్ఫుల్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటా? ఐఎమ్ సో సారీ ఇట్స్ ఎక్స్టెండెడ్, 45 అయింది. నో ఇష్యూస్ మ్యామ్. పర్వాలేదు మేడం, పర్వాలేదు. మేము 6 వరకు కూడా ఉంటాం. ఉంటారా? ఇక్కడ కూడా ఉంటాము. Yeah. కన్ఫ్యూజన్ గురించి నేను మాట్లాడినాను. అది నాకు ఒక్క ఆన్సర్ ఏమిటి, ఏ ప్రాబ్లం కన్ఫ్యూజన్ ఉంటే నథింగ్ టు వరీ, నీకు క్లారిటీ వస్తుంది, ముందు ముందు నీకు క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకు వచ్చింది కన్ఫ్యూజన్ అని నీకు ముందు క్లారిటీ తగ్గిస్తుంది అని చెప్పి నాకు క్లారిటీ వచ్చింది. అండ్ ఐ Wow. స్పోక్ టు హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే నాకు ఏం చూపించలే, ఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్, కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఫ్లయింగ్. ఆ కథ విజన్ కనిపించింది. సో మెనీ బటర్ఫ్లైస్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్, ఆ విజన్ కనిపించింది. అదేమో ఇండికేషన్ తెలీదు, హ్యాపీనెస్ నాకు అది చూపించింది. అది వండర్ఫుల్. అండ్ ఐ లవ్ దట్ కన్ఫ్యూజన్. ఫస్ట్ ఎందుకు కన్ఫ్యూజన్ ఉందో క్లారిటీ తెచ్చుకో, అప్పుడు క్లారిటీ ఏం కావాలో వస్తుంది. That's true. get the confusion, you'll get the clarity later on. Yes, అది that's true. I got a vision. You got the answer. So Yeah. don't chase confusion, don't chase clarity, Yeah. chase confusion. That's all. That confusion leads to clarity. Amazing, thank you. So ఇది నాకు ఫేవరెట్ ఆఫ్ ఫేవరెట్ ప్రాసెస్ అన్నమాట. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే చాలా కష్టం. ఇలా ఒక ప్రాసెస్ కూర్చొని అందరితో మాట్లాడాం అనుకోండి, yeah, we will do that. Okay. Yes. Any more questions regards to this or anything else? నాకైతే ఏం రాలేదు మ్యామ్. నేను ట్రాన్స్లో కూడా వెళ్ళిపోయాను. నేను ఎక్కడున్నాను అనుకున్నా, మళ్ళీ నిద్రపోతున్నానని ఒక చాక్లెట్ నోట్లో వేసుకొని కూర్చున్నాను. అండ్ సో యాజ్ యూ సెడ్ అన్ని మీరు చెప్పినట్టు అన్ని విజువలైజ్ చేసుకున్నాను. బట్ ఐ డెంట్ గెట్ ఎనీ ఆన్సర్. బట్ నాకు ఐ ఫెల్ట్ సైలెన్స్ ఇన్ ద మైండ్. అదర్ థాట్స్ ఏం రాలేదు. ఐ వాజ్ ఫీలింగ్ క్వైట్. దట్ వాజ్ గుడ్. అది గుడ్ మేడం, మీకు ఒక ఆన్సర్ ఇస్తాను, 2 ఆన్సర్స్ ఇస్తాను యాక్చువల్గా. ఒకటి, the more silent we are externally, it doesn't mean that, even I'm very sure that you also know, we tend to suppress lot of things, right? మనము చాలా సప్రెస్ చేసుకుంటుంటాం. బడబడా వాగేసాం అనుకోండి, మన మైండ్ లో ఉండేదంతా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో అప్పుడు చాలా సప్రెస్ చేసుకుంటాం. సో ఇట్ ఈవెన్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. నేను ఎప్పుడైతే సైలెంట్ లోకి వెళ్ళిపోతానో నేను చాలా సప్రెస్ చేసుకుంటున్నా అనిపిస్తుంది. అప్పుడే మన ఎరుక చేసుకోవాలి. ఓకే, ఏ ఎమోషన్ వస్తుంది, వీ షుడ్ బి ఏబుల్ టు బికమ్ అవేర్ ఆఫ్ దాట్. ఓకే, అండ్ జర్నల్ ఇట్, లెట్ ఇట్ అవుట్. యునో సుజాత మేడం చెప్పినట్టు బడబడా వాగేస్తే లోపల ఉండేటివన్నీ వెళ్ళిపోతాయి. అలా వాగం కాబట్టి నేను కూడా కొన్నిసార్లు సైలెంట్ గా ఉంటా, నాకు కొన్నిసార్లు ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటా, కొన్నిసార్లు ఇంట్రోవర్ట్ గా ఉంటా. లైక్ ఐ స్విచ్ బిట్వీన్ ఫేసెస్ అనమాట. ఐ సీ దట్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ వెన్ ఐ బికమ్ ఇంట్రోవర్ట్, I build up so much heaviness in my body. When I become an extrovert, I'll be very light. So I started being extrovert. ఎవరైనా ఏమన్నా అనుకోండి, నేను వాగుతా. నాకు వాగాలనిపిస్తుంది కాబట్టి వాగుతా, పక్కన వాళ్ళతో సంబంధం లేదు నాకు అన్నట్టు. I started developing some personality అన్నమాట. Or like just let it out. Okay. And you said like you have guilt. You know, for very long years I carried guilt. అంటే ఏమంటారు, గిల్ట్, తప్పు చేశాను అనేది, అపరాధ భావం. అపరాధ భావం, పశ్చాత్తాపం. So guilt is a poison to the soul. We all know. అంటే guilt అంటే దేని గురించి పశ్చాత్తాపం పడుతున్నాం, లేదో వెనకాల జరిగిన దాని గురించి పశ్చాత్తాపం. వాయిస్ క్లియర్ లేదు. నా వాయిస్ ఇప్పుడు సౌండ్ వస్తుంది ఏదో. అందరు మ్యూట్ చేసుకోరా, అసలు మనం మ్యూట్ చేసుకోరా. ఇప్పుడు క్లియర్గా ఉందా సుజాత మేడం? ఓకే. ఓకే, పశ్చాత్తాపం దేని గురించి పడతాము అంటే పాస్ట్ లో జరిగిన దాని గురించి పడతాం. యాక్చువల్ గా ఎప్పుడైనా పశ్చాత్తాపం సెల్ఫ్ తో కూర్చొని మాట్లాడండి. ఇట్ జస్ట్ వాంట్, మీరు పాస్ట్ లో జరిగిన మిస్టేక్ మరీ జరగకూడదు అన్న భయంతో పశ్చాత్తాపం పడతాం మనం.
పాస్ట్ లో జరిగిన మిస్టేక్ ఏదైనా ఉండిండొచ్చు, అది మనకు తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు. ఇంకెప్పుడు మరి అది చెయ్యకూడదు అన్న ఉద్దేశంతో పశ్చాత్తాపడతాం. కానీ పశ్చాత్తాపం అన్నిటి మీద స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇట్ స్టార్ట్ సకింగ్ ద ఎనర్జీ, బికాస్ అది పాస్ట్ యొక్క ఎనర్జీ. ప్రెసెంట్ లో అది అవసరం లేదు. సో ఎప్పుడైతే గిల్ట్ అనేది మన లైఫ్ లోకి వస్తుందో అప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఏమైనా చేసినండి పాస్ట్, ఈవెన్ లైక్ ఒక వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ అంటే ఎవరు జీవితంలో చేయకొన్ని పనిని నేను చేసినండి. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ ఆనర్ మై జర్నీ. నేను నా పైన చాలా గర్వంగా ఉన్నా. అప్పుడు చేసి కూడా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నిలబడ్డా నేను. రైట్, ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా, ఇంత అవేర్నెస్ గా, ఎరుకతో, ఇంత జ్ఞానంతో ఈ రోజు నిలబడ్డా. ఆ రోజు అది చేయకపోయింటే ఈ రోజు ఇక్కడ నిలబడేవారా మీరు అసలు? లేదు. రైట్, ఈ జ్ఞానం ఉండేది, ఈ క్షణంలో ఉన్న జ్ఞానం మనకు ఉండేదా? ఉండేది కాదు. మేబీ 1% ఆఫ్ జ్ఞానం అన్న డిఫరెంట్ గా ఉండేది, అవునా? కానీ ఈ రోజు ఈ జ్ఞానం ఉంది అంటే ఆ రోజు ఆ స్టెప్స్ నడిచినంత వల్లే. కాబట్టి ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై జర్నీ. నాకు నేను నడిచిన మార్గం అంటే చాలా గర్వంగా ఉంది అన్న ఒక్క లిబరేషన్ తెచ్చుకోండి గిల్ట్ ద్వారా. ఓకే, దేనికి పశ్చాత్తాపం అసలు నిజంగా తప్పు చేసినా కూడా పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు, కోపం పడినా కూడా పశ్చాత్తాపం పడాల్సిన అవసరం లేదు. కోపం పడితే సెలబ్రేట్ చేసుకోవాలా? రైట్, ఈ రోజు నేను కోపం పడ్డా, యాక్చువల్గా ఇంకా ఇవాళ నాకు కోపం పడాలనిపిస్తుంది కాబట్టి నేను పడుతున్నాను, నేను పడాలనుకుంటున్నాను, నేను పశ్చాత్తాపం పడను, నేను గర్వంతో కోపం పడతాను అని కూడా కోపం పడాల. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేడం, ఇట్ ఈస్ పాస్ట్. And that past has given, because you have chosen, that past was there with you. Because of that past, మీ అవేర్నెస్ ఇప్పుడు, మీ జ్ఞానం స్టేట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఓకే, జస్ట్ ఆల్వేస్ కీప్ టెల్లింగ్ దట్. ఓకే, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ ఆనర్ మై జర్నీ. ఈ వర్డ్స్ రిపీట్ చేసుకోండి, ఈ అఫర్మేషన్స్. నా పైన నాకు చాలా గర్వంగా ఉంది, నా జర్నీని నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. సో యాక్చువల్లీ ఐఎమ్ నాట్ నాకు క్లారిటీ లేదు, నాకు ఏం ఎమోషన్స్ ఉన్నాయని క్లారిటీ లేదు. దట్ వాట్ ఐ ఫెల్ట్, అదే అనిపించింది. నాకు ఏమున్నాయో నాకు క్లారిటీ లేదు. సో అండ్ మెయిన్ థింగ్, వన్స్ ఎప్పుడైతే స్టార్ట్ థింకింగ్, మైండ్ విల్ డిస్ట్రాక్ట్. సో దట్ వాట్ ఐ ఆస్క్డ్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ బిఫోర్. నాకు స్కాటరింగ్ మైండ్ ఎక్కువ. సో వన్స్ ఐ స్టార్ట్ థింకింగ్ వన్ థింగ్, ఆ మైండ్ అగైన్ జంప్ అవుతుంది ఇంకో చోట. సో దట్ వన్ ఒకటి క్లారిటీ లేదు వాట్ ఎమోషన్స్ ఐ హ్యావ్. సో బట్ మెయిన్ సఫరింగ్ వాట్ ఐ సీ ఈజ్ వాట్ ఐ హ్యాస్ టు డూ, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ గిల్ట్ ఎక్కువ మ్యామ్, ఆ ఫీలింగ్ ఎక్కువ. మెడిటేషన్ చేయాలని 3 గంటలు మెడిటేషన్ చేయాలని ఉంది. మీరు కేవలం అసలు ఒక్క నిమిషం కూడా చేయలేదు, బయటకు వెళ్ళి మీరు అన్ని చేయలేసుకుంటున్నారు. ఎస్, ఈ రోజు నేను చేయలేదు, నేను చెయ్యాలనుకోవట్లేదు, నేను చెయ్యలేదు. ఈరోజు నాకు ధ్యానం చెయ్యాలని లేదు, నాకు ఈ పని చేయాలని లేదు, కాబట్టి నేను చెయ్యట్లేదు. రైట్, సెలబ్రేటింగ్ అండ్ కమింగ్ టు ది క్లారిటీ ఆఫ్ ఎమోషన్. ఇప్పుడు ఒక జార్ ఉందనుకోండి, జార్లో అన్ని రకాలైన పప్పులు వేసేసారు, మొత్తం ఉన్న పప్పులన్నీ వేసేసారు. అప్పుడు మీకు ఏదైనా క్లియర్ గా కనిపిస్తుందా? కనిపించదు. సో వెన్ దర్ ఇస్ మిక్స్చర్ ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్, వీ కాంట్ సీ వాట్ ఎమోషన్ ఈస్ దర్. ఇప్పుడు ఒక జార్లో ఓన్లీ కందిపప్పే ఉందనుకోండి, కందిపప్పు బాగా కనిపిస్తుంది. అది కందిపప్పు పాడేసామనుకోండి, బియ్యం వేసామనుకోండి, బియ్యం నీట్ గా కనిపిస్తుంది. అంటే వెన్ ఎవర్ యు ఆర్ లెట్టింగ్ ఇట్ అవుట్ సంథింగ్, యూ గెట్ క్లారిటీ లైక్ వాట్ ఈస్ ఇన్సైడ్. వెన్ యూర్ నాట్ లెటింగ్ ఇట్ అవుట్, అందుకనే దాంతోనే స్టార్ట్ చేసాం. మనం ఎప్పుడైతే లెట్ అవుట్ చేయకపోతే, సైలెంట్ పీపుల్ ఎక్కువ లెట్ అవుట్ చేయరు. That's nature, that's introvert nature basically. It's absolutely fine to be introvert. There is also some reason that protects being introvert. Okay, so ఒక జార్లో ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏమన్నా వేసినా కూడా నీట్ గా కనిపిస్తుంది. కానీ అన్ని వేసేసాం అనుకోండి, ఎక్కడ లెట్ అవుట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. We don't know what it is inside. So what you do, let it out. And even if you're not letting it out, honor it. I just don't want to let out.
So I enjoy not being letting go. I want to suffer, enjoy being in suffering state. Suffering is so beautiful, ask me. I enjoy crying. Like, I was crying in bed, weeping. I said, okay, నాకు చాలా ఆనందంగా ఏడుస్తున్నాను నేను. ఏడుస్తున్నా. సో వాట్? ఆనందంగా ఏడుస్తున్నా. సో వాట్? I enjoyed crying. Enjoy it. Enjoy being in that state of suffering with awareness. That is the baseline. Otherwise, you become that. అంటే మనం ఒక ఎమోషన్ అయిపోతాం. మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో ఒక ఎమోషన్ మనకు వస్తది. మనం ఎమోషన్ అవ్వం. ఎరుక అనేది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను బాధను ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను బాధ అయిపోను ఎరుక ఉంటే. ఆ ఎరుక లేకపోతే మనం బాధ అయిపోతాం. మనము ఖాళీ అయిపోతాం. కోపం వస్తే రైట్. ఆ కోపం వస్తుంది అని ఉంటే మనం ఉన్నాము, మనకు ఒక కోపం వస్తుంది. యు నో దట్ ఓకే, ఈ కోపం వస్తుంది, ఈ మాట మాట్లాడుతున్నా, ఇది మాట్లాడాలని ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఇట్. అందుకనే చెప్పాను, ఏదైతే మీ ఎరుకలో జరుగుతోందో దానిపైన మీ 100% కంట్రోల్ ఉంటది, పవర్ ఉంటది. ఎరుకలో లేని దానిపైన మీకు కంట్రోల్ ఉండదు. అంతే డిఫరెన్స్. యా, డన్. సో ఈరోజు ఎవరెవరు పార్టీ చేసుకుంటున్నారు వెళ్ళి? మీ కోపానికి, కన్ఫ్యూషన్ కి, మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ కి జస్ట్ గో అండ్ బయటికి వెళ్ళి నిజంగా మీ ఫేవరెట్ ఫుడ్ తింటూ దీనికోసం ఈరోజు నేను ఫేవరెట్ ఫుడ్ తింటున్నాను, లేదంటే ఇంట్లో కుక్ చేసి మీకు ఫుడ్ హెల్దీ అయితే ఇంట్లోనే కుక్ చేసుకొని ఈ రోజు నేను కోపంలో ఉన్నాను అని పాట పాడుకుంటూ ఎంజాయ్ చేయండి. ఈలోపు నేను పాట పాడా, ఈ రోజు నేను బాధగా ఉన్నాను, నాకు ఈరోజు కోపం వస్తుంది అనుకుంటూ ఐ am so happy that I am angry, I am so happy that I am sad అనుకుంటూ I sang a song for sad. ఇష్టమైన ప్రేమతో ఉంటే వాళ్ళకి పాటలు పాడతారు కదా, చాలా ప్రేమగా మీ హస్బెండ్ అలా పాడండి. ఓకే, యా, anything else? 6 almost. Hope we are well and good. And మిగతా వాళ్ళ దగ్గర నేను అసలు వినలే. పద్మావతి గారు, నిర్మల గారు, శశికళ, శిరీష, సుజాత గారు, సునంద గారు, ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ టాక్, అదర్వైజ్ వి విల్ ఎండ్ ఇట్. అశ్విని మేడం, యువర్ కాల్. యా, జస్ట్ వెయిటింగ్ ఎవరైనా మాట్లాడతారేమో అని. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, షో అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఎలా ఉన్నా దట్ ఈస్ యూ. మీరు దేన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఎవరైనా అందరికీ చెప్తున్నా. ఆల్రైట్, అశ్విని మేడం, ఒకటి. యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐ ఫెల్ట్ లైట్ మ్యామ్. వాట్ ఎవర్ ఎమోషన్ ఇన్ సెలబ్రేట్ అంటే ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యాడ్, ఓకే ఐ విల్ సెలబ్రేట్ నౌ, దెర్ ఈస్ నథింగ్, దాంట్లో తప్పేమీ లేదు అని ఒక లైట్ ఫీలింగ్ వచ్చింది. వెరీ హ్యాపీ మ్యామ్. సో కన్ఫ్యూజన్ ఆఫ్ ఎమోషన్స్ కూడా సెలబ్రేట్ చేస్తాం. yes, I have confusion of emotions, I'm not having clarity, yes, I don't have clarity. So what? Okay, all right, I think, I hope everyone enjoyed the session. Thank you, Chandu garu. Yeah, yeah, thank you ma'am, thank you so much for enlightening us. Thank you, Vamsha. Thank you. Thank you so much. Multi session we had. I don't want to miss your session, so thank you. I enjoy your session. I don't anywhere I see your name, I'll just share the class. Thank you so much. ఇవాళ అసలు I don't have even నాకు ఒక్క థాట్ కూడా లేదు తెలుసు, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు అనమాట. We got many information from you actually. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఏం లేకుండానే ఎందుకు చెప్తారు, అది ప్రిపేర్ అంటే ఇంకేం చెప్పేవాళ్ళు. I always have that అనమాట. అరే నేను ఈవెన్ స్టిల్నెస్ క్లాస్ లో కూడా సార్ కి, మేడం చాలా బాగుంది అని సార్, సాగర్ సార్ సెషన్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం మీ సెషన్ కంటే. సార్ నేను ఏం ప్రిపేర్ అవ్వ చెప్పలేదు సార్, ఎప్పుడు అనుకుంటా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అని, కానీ ఎందుకో తెలియదు నాకు ప్రిపేర్ అవ్వను. I just like want to be spontaneous. I don't know, like nothing comes, just I blabber అంతే. Without preparation you're 100%, with preparation with 200%.
యా చాలా బాగుంది బ్రదర్ ఈ సెషన్, చాలా బాగుంది. We enjoyed a lot and Thank you. practical experience also. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు ఎవరెవరు ఏమేమి వెళ్ళి మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారో అశ్విని మేడం కి మెసేజ్ చేయండి. వాట్ యు ఎయిట్ అండ్ ఫర్ వాట్ యు ఎయిట్, ఎందుకు తిన్నారు, ఏం తిన్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎస్, భాగ్యమ్మ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. పుష్ప మేడం మరి భాగ్యమ్మ. యా మీరు అన్నారు కదా ప్రిపేర్ చెప్పాలనుకుంటా, కానీ చెప్తాను. ప్రిపేర్ అయితే మీరు మాట్లాడతారు, ప్రిపేర్ కాకుండా ఉంటే మాస్టర్స్ మాట్లాడిస్తారు మీతో. హాస్టల్ మాస్టర్ మాట్లాడించారు ఈ రోజు, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు కొన్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆ ఫీలింగ్ లో నుంచి బయటపడేశారు మమ్మల్ని. యాక్చువల్లీ అన్ని ఎంటీ చేసుకొని మాట్లాడతాం మనం. ఉన్న వాళ్ళని కూడా, ఉన్న మాస్టర్స్ ని కూడా బయటికి కిక్ చేసేసి ఐ జస్ట్ స్పీక్ ఫ్రమ్ సైలెన్స్. సో ఐ వోంట్ ఎంటర్టైన్ ఎనీ ఆస్ట్రో మాస్టర్స్ ఇన్ టు మై బాడీ. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, హ్యాడ్ ఏ వండర్ఫుల్ సెషన్. చాలా హెల్ప్ఫుల్గా ఉంది అందరికీ. మన లైట్ అయిపోయి ఉంటాము. వాట్ ఈజ్ ఇన్సైడ్ వాళ్ళ ఎమోషన్స్, అందరం డిస్టర్బెన్స్లో ఉన్నాం. వై ఐఎమ్ లైక్, మేము ఎందుకు ఇలా ఉన్నాము అని. బట్ ఆఫ్టర్ లిజనింగ్ యూ, దట్స్ ఓకే, సెలబ్రేట్ అని చాలా లైట్ హార్టెడ్గా ఉంది. యా, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వీ టేక్, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని వన్ మోర్ టైం మేము చూసి we try to apply it every day for mindfulness and everything. Yeah, thank you so much ma'am. Thank you. Thank you everyone. Bye. Thank you for the opportunity, Ashwini. I know చాలా మంత్స్ నుండి అడుగుతున్నారు. I started postponing because I want to entertain my postponement self. So I honored that also. I'm not sorry for that. Okay. Thank you so much for the opportunity. Yeah. Thank you everyone. Thank you for your presence and awareness. Thank you. Thank you ma'am, thank you so much. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ ఇక్కడ ఎండ్ చేసుకుందాం. తిరిగి రేపు పాయింట్ రాసుకున్నావు అక్క?